హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని ఒక స్పెషల్ సెక్సీ హాట్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. నాకేం సంబంధం లేదండి. ఎడ చూసినా ఏది చేసినా ఏదో కావాలంటారు ఒకిరోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు. చీకటి అంటే ఇష్టమా నీకు, సూర్యుడు అంటే ఇష్టమా? అంతా భ్రాంతియేనా. అవునా, ఎంతమంది పెట్టారు మళ్ళీ నీకు? చాలా లాంగ్ టైం. బాగా బరి తెగించావు. ఎంత ఏ సైజ్ అయితే బాగుంటది నీకు? అయ్యో ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. మళ్ళీ బిగ్ బాస్ ఇప్పుడు అంతా సెలక్షన్ అవుతుంది కదా, వెళ్తాగా. మోసపోయే వాళ్ళకి ఏం చెప్తాం? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రీలు చిందిస్తూ రాస్తున్న శ్లోకంతో నీ టాలెంట్ అనేది, సింగింగ్ అనేది ఈ ప్రపంచం అంతా తెలవాలి. ఒంటరిగా తిరుగాడు లేనినొక మనిషి చూసినాడు ఎంతకు చేరదీసినాడు. నాకు సిగ్గేస్తుంది నిజంగా. గోవాకి వెళ్తావు నువ్వు? వెళ్తాగా. 47 స్వతంత్ర. నా ఏజ్ అడిగావంటే అమ్మా దేవసేన దుఃఖం నా కళ్ళలో అసలు నీళ్లు ఒక్క సుక్క రాలేదు. నా ఫ్యాన్స్ అంట నన్ను ఆరాధిస్తారు, ఇష్టపడతారు. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? కారం దోశ అనగానే గుర్తొచ్చేది కారం, కానీ మనకు కడప అనగానే గుర్తొచ్చేది దేవసేన. తన పేరు అందరు మర్చిపోయారండి. కడప కారం దోశ దేవసేన. హాట్ గర్ల్. చూడండి ఒకసారి ఆ హాట్నెస్ ని చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి హాట్నెస్ ని. వావ్, ఏం హాట్గా ఉన్నో దేవసేన. ఈ హాట్నెస్ కి నమస్తే దేవుడు తర్వాత పెడదాం, కానీ ఫస్ట్ ఈ హాట్నెస్ కి ఏంటి కారణం? నా హార్ట్ కారణము ఏమని చెప్పమంటారు? ఉన్నదే చెప్పు. మీకు తెలుసుగా. నాకేం తెలుసు నీ హాట్నెస్ గురించి? నాకేం సంబంధం లేదండి. నమస్తే మనకు నమస్తే ఎందుకులే కానీ. అంతేనండి, అదే జోష్ కారణం. ఓకే, నా నవ్వే నా జోష్ కారణం. ఓకే. చూస్తే అంత మొత్తం బ్లాక్ డే ఎలా ఏమైనా ప్రకటించుకున్నావు? అలా ఏం లేదండి, లేదు నల్లగా వేసుకొచ్చి. బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ ఉంది కదా, నేను బ్లాక్ వేద్దాం అనేసి. ఓ, పసిగట్టావా అప్పుడే? గ్రీన్ ఉంది, గ్రీన్ వేసి కలిసి. నీకు అయినా బ్లాక్ అంటే ఇష్టం కదా? అట్లా లేదే, నాకు ఎక్కువ మెరూన్ రెడ్, రోజ్ కలర్ అవి ఇష్టం అండి. కలర్ కూడా ఇష్టమే ఉండాలి బ్లాక్ తో. అవి ఎప్పుడు చూసావు కదా, ఆ కలర్ ఇష్టం. ఈ బ్లాక్ ఎప్పుడో తక్కువ వేయడం నేను. ఓకే, తక్కువ బ్లాక్ వేయడం. చీకటి అంటే ఇష్టమా నీకు, సూర్యుడు అంటే ఇష్టమా? నాకు చంద్రుడు అంటే ఇష్టం అండి. చంద్రుడు. మామ చందమామ వినరావా నా కదా, ఉంటే మనసు ఉంటే వినరాదా మా కదా. మామ చందమామ వామ్మో. అంటే చందమామ అంత ఇష్టం. చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఆహా. సూర్యుడు, ఉరువులు, మెరుపులు. అచ్చా, ఓకే. బాగున్నావు దేవసేన? ఓకే, చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా లాంగ్ టైం మళ్ళీ మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే నా ఇంటర్వ్యూ. ఓకే, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక మంచి పాట పాడవా? నీ ఫేవరెట్ పాట ఒకటి, దాంతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సాంగ్ పాడమంటారా? మొన్న ఒక మంచి ఊపు వచ్చిన సాంగ్ పాడాను. పాడు ఒకసారి. అదే పాడాను. పాడు, తర్వాత వేరే పాడు కూడా అదే పాడు. ఇప్పుడు ట్రెండింగ్ లో అండి సాంగ్ బాగా ఊపు అందుకునింది. ఎక్కడ చూసింది ఈ సాంగే, ఇన్స్టాల్ కూడా ఇదే చెప్పమంటున్నారు. గుండెలు తీసిన బంటు నా గుండెలు మెత్తగా అంటూ గాజులు గలగలమంటూ కౌగిలి విందులు చేస్తూ అరిచే కోడిని తిట్టు ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా గుండెలు తీసిన బంటు. ఈ పాట ట్రెండింగ్ లో ఉందండి. అవునా, ఎంతమంది పెట్టారు మళ్ళీ నీకు? ఏంటి ఏమో నాకేం తెలుసు, ఇప్పటిదాకా పెట్టమన్నాగా. అది మాటలు చెప్పలేదు. ఎంత ఏ సైజ్ అయితే బాగుంటది నీకు? చిచి, అంటే నీకు అంటే సైజ్, అరే మనసు సైజ్ అబ్బా. ఏం మంచి సైజు? గుండెనా? గుండె విశాలంగా ఉంటే చాలు, సైజు చూడండి. సైజు చూడ విశాలంగా ఉండాలి. అంటే విశాలంగా అంటే ఎట్లా, ఊటీ అట్లా వెళ్ళాలా? మంచి మనసుతో నన్ను ప్రేమిస్తూ అభిమానిస్తూ, అంటే దేవసేన నేను ఎలా చెప్తే అలా వింటూ. అంటే గోవాకి వెళ్దామా అంటే వెళ్ళిపోయేటట్టు, ఓకే. బీచ్ కి వెళ్దామా తీసుకువెళ్తాడు. అలా మంచి విశాలమైన హృదయం ఉండాలి. ఓకే, గోవాకి వెళ్తావు నువ్వు? వెళ్తాను. అవునా, వెళ్ళాలి. ఈ మంత్ లో వెళ్ళాలి. ఈ మంత్ లో నెక్స్ట్ మంత్. మసాజ్ చేయించుకుంటావు అక్కడ? నేను చేయించుకోనండి. నేను సెపరేట్ బీచ్ లో మంచి మంచి వీడియోస్, బికినీ లొకేషన్స్. బిగ్నీ వేయను. మళ్ళీ ఏం లేకుండా వెళ్ళిపోతావా మళ్ళీ? నా డ్రెస్ తోనే నేను ఉంటా. అదే నీ డ్రెస్ బికినీ అంటున్నా. బిగ్నీ ఎప్పుడైనా వేసానా? వెయ్యండి, జనాలు మీ అందాలను చూసి ఆస్వాదిస్తారు. నేనే ఉంటా, బిగ్నీలు వేయను, ఇంకేవి చేయను. ఓకే, గోవా బీచ్ లో ఏం చూస్తారు మీరు బాగా? మామూలు బీచ్, బాగా బీచ్,
ఇంకో కాలం బాగా బీచ్ కరెక్టే గానీ బాగా బీచ్ లో ఎవరిని అనుకుంటాను. చూస్తారు బాగా? నన్ను నేనే చూసుకుంటా, ఒకరిని చూసుకుని దానికి వెళ్ళను. అక్కడ నేను ఇంగ్లీష్ చూసుకుని వాళ్ళు వాళ్ళందరూ ఆనందపడతా. వస్తారు కదా, గోవా అబ్బాయిలు నన్ను వాళ్ళు చూస్తే అక్కడ కూడా గుర్తుపెట్టారు నన్ను. "ఓయ్, ఆ. దేవసేన వచ్చింది." రాత్రి కళ్ళలోకి వస్తావు కదా, ఇలా ప్రత్యక్షమైన అంటారా? మా కడప వాళ్ళు కూడా చాలా మంది గోవాలో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కూడా అక్కడ రెస్టారెంట్ పెట్టిన్నారు. వాళ్ళంతా ఎప్పటికప్పుడు రమ్మంటుంటారు నన్ను ఎక్కడికి? గోవాకి. గోవాకి రమ్మంటారు మీ వాళ్ళు? గోవాకి రమ్మంటారు. ఓకే, బాగుంటది కదా గోవాలో? చాలా బాగుంటుంది. నాకు మీకు ఏం ఇష్టమైన నచ్చింది బాగా గోవాలో? బీచ్, బీచ్ లో ఏం నచ్చింది? బీచ్ లో అలలు, ఆ, ఎవరు వెళ్ళాలో? సముద్రము. అది. మీరు ఒక అబ్బాయిని బాగా చూసిరాట కదా గోవాలో, తెల్లగా ఉన్నాడు, పొడుగున్నాడు అని. తెలుగు నన్ను అబ్బాయిని చూడలేదు. ఆ, మన హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉన్న వాళ్ళే కొద్దిగా రెస్టారెంట్ పెట్టారు. అచ్చా. నాకు తెలిసిన వాళ్ళే. కడప వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది అక్కడే బిజినెస్ పెట్టుకున్నారు. అలా బిజినెస్ ఖర్చు. బాగా నడుస్తుంది గోవాలో? గోవాలో ఈ బిజినెస్ కాదండి, ఆ. రెస్టారెంట్లు, గెస్ట్ హౌస్ అవి పెట్టుకున్నారు. అచ్చా అచ్చా. ఆ గెస్ట్ అదంతా ఫ్రీనా నీకు? నేను వెళ్తే ఎందుకు ఇవ్వరు? ఆ, ఇవ్వరా? ఓకే. నీ సింగిల్ కి ఇస్తారా, ఇంకొక పేరుని కూడా ఇస్తారా? నేను సింగిల్ పోయినా ఇస్తారు, ఆ, నేను ఫ్రెండ్స్ తో పోయినా ఇస్తారు. ఓకే ఓకేనా? ఓకే. నీకు ఎలాంటి అబ్బాయి అంటే చాలా ఇష్టం? ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ఇదే టాక్, ఇదే టాక్, టాక్. ఇదే టాపిక్. ఎందుకంటే ఈ అందమైన దాన్ని ఎవరు ఆస్వాదిస్తారు అన్నది ఎగ్జైట్మెంట్. చూసినా నాకు నీకు చెప్పాలంటే కూడా నాకు నోరు వస్తలేదు. ఎగ్జైట్మెంట్ గ్రీకు వీరుడు, నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారుడు, క్రికెట్ వీరుడు, కళ్ళ ముందు ఇంకా ఉన్నాడు. డ్రీమ్ బాయ్ అన్నట్టు నా డ్రీమ్ బాయ్ కళలో ఉన్నాడు. ఎప్పుడు అవును కానీ ఇప్పుడు ఏదో అన్నో క్రికెట్ క్రికెట్ వీరుడు వద్దు, నాకు బ్యాట్ వేసుకొస్తాడు. నాకు వద్దు, బౌలింగ్ చేస్తావు నువ్వు బాగా? నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు. ఇష్టం. బ్యాటింగ్ అంటే ఇష్టమా? నాకు షటిల్ అంటే ఇష్టం. షటిల్ పైన పైననే? షటిల్ పైన పైన కదండి, కాక్ ఆడతారు. నీకు ఏ కాక్ నువ్వు అంటే ఇష్టం? ఎప్పుడు డబల్ మీనింగ్. నేను కానీ ఇప్పుడు నన్ను కాదు. అందరూ పప్పు నిన్ను డబల్ మీనింగ్ కాదు, చెప్తున్నాడు. విను. పప్పుని ఏమనమైందని ఇంతకుముందు రిపీట్ లేదు లేదు, వినండి నేను ఏమన్నా ఇప్పుడు గ్రిక్ వీరుడు, గ్రీకు వీరుడు, నాకు వారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. నెక్స్ట్ ఫిల్మ్ స్టారుడు, క్రికెట్ మళ్ళీ వీరుడు. క్రికెట్ లో ఏం ఆడతారు? బ్యాటింగే కదా. ఆరు. మీకు బ్యాటింగ్ అంటే ఇష్టమా? అంటే ఇట్లాంటివన్నీ క్యాచ్ చేస్తుంటారా మీరు? మీరు ఆడింది ఏ తప్పేముందమ్మా. బ్యాటింగ్ ఇష్టమా, బౌలింగ్ ఇష్టమా మీకు? నాకు అసలు క్రికెట్ ఇష్టం లేదు. క్రికెట్ నాకు ఇష్టం. చెప్పండి, షటిల్ ఇష్టం. షటిల్. కాక్ అంటే ఇష్టం బాగా? ఏ కాక్? వైట్ కాక్. వైట్ కాక్ ఇష్టమా? అంటే రౌండ్ ఉండాలి. కాదు, ఇంటర్వ్యూలో మీరు నన్ను ఎక్కడో చోట చిక్కించుకోవాలి, నన్ను ఎక్కడో ఒక చోట ఇప్పుడు షటిల్ ఆడేటప్పుడు ఏం యూజ్ చేస్తారు? షటిల్ చేసేటప్పుడు కాకే. కాక్. కాక్ అప్పేముంది? కాకి అక్కడ చిన్న బాల్ కూడా ఇచ్చేస్తుంది. బాల్స్ కూడా ఉంటాయి దానికి కాక్ ఆడేటప్పుడు? కాకే ఇష్టం. అంటే పెద్ద కాక చిన్న? ఇష్టం కాదు, కాక్ ఆడతారు. ఓ కాక్తో ఎన్ని పప్పు గారు నన్ను డైవర్ట్ చేయొద్దండి. నేను నేను ఏమడుగుతున్నాను ఎన్ని చేసినా నా వేళ నేను ఎన్ని కాక్తో ఆడారు ఇప్పటిదాకా మీరు? కాకులు సరిగ్గా ఉంటే ఆడుతుంటా, ఆ కాకు సరిగ్గా ఇరిగిపోతే కదా మళ్ళీ ఇంకొక బొచ్చులో ఉంటుంది, ఆ కాకు ఇంకోటి మారుస్తావు. బొచ్చు కాక్ బాగుంటుందా మీకు? నీ కెమెరా దొంగ చూపులు చూసి అన్నట్టు కెమెరామెన్ ఎలా చూస్తారు? మీ కెమెరామెన్ అందరూ ఇంతేనా? మీ మీద పడి ఏడుస్తారు ఎప్పుడంటే అందరూ. యాంకర్స్ బెస్ట్. ఇంటర్వ్యూ తర్వాత పంపిస్తలేదు. అక్కర్లేదులేండి. అయితే మీకు బొచ్చు కాకులు అంటే చాలా ఇష్టం. ఓకే, సూపర్. బాగా. అవును, మీరు ఫ్రూట్స్ తింటుంటారా? ఏ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం? అయ్యో, చిన్నగా ఉంటాయి కదా. చిన్నగానే ఉంటాయి కదా, అంటే మీకు సపరేయడానికి చిన్న గ్రేప్స్ టేస్ట్ ఉంటాయి, చిన్న చిన్నవి. ఓకే, పెద్ద వేస్ట్. గ్రేప్స్ బాగా ఇష్టం తింటాను. ఇంకా దానిమ్మ. అప్పంచల్ నేను అనుకుంటున్నా, ఇంత పెదాలు ఇంత స్వీట్ గా ఉన్నాయి ఏంటంటే దానిమ్మ పండు. జ్యూస్ బాగా తాగుతాను. ఎవరి? చాలా ఇష్టం. జ్యూస్? ఎవరు జ్యూస్ తాగుతారు? ఎక్కువ తాగుతాను. అదే ఎవరిది? ఎవరిది ఏంటంటే కంపెనీ వాళ్ళ రియల్ కంపెనీ ఉంది, రియల్ వాళ్ళ కంపెనీ బాగుంటే తాగుతాను. ఓకే, వాళ్ళది బాగుంటుందా జ్యూస్? ఏదో టాప్ లోడ్ కన్నా ఏదో కంపెనీ బాగానే ఉంది, అక్కడ బాగుంటుంది. అంటే పెద్ద బాటిల్ లో జ్యూస్ చిన్న బాక్సెస్? బాక్స్ టైప్? ఓకే, బాటిల్స్ కావు, పెద్దగా ఉంటాయి కదా. ఉంటాయి, పెద్దగా ఉన్నాయి, బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి జ్యూస్. ఎంతసేపు తాగుతావు? అయ్యో, ఎందుకంత సిగ్గుపడుతున్నావు? టూ మచ్, యువర్ క్వశ్చన్స్ ఇస్ వెరీ టూ మచ్. నో, ఐఎమ్ టెల్లింగ్ ఆల్ మచ్. ఎంతసేపు తాగుతావేంటి, ఎంత క్వాంటిటీ తాగుతావు అని అడగాలి. అయితే సరే, ఎంత క్వాంటిటీ క్వాంటిటీ అంటే ఒక గాజు గ్లాస్ వేసుకొని తాగేస్తాం. గాజుల గ్లాస్ అంత వస్తుందా జ్యూస్? ఓకే. అవును, ఈ డింపుల్ కి కారణం ఏంటి? ఎవరైనా పెట్టిండా? అది ఎప్పటి నుండో ఇష్టం. అంత లోపల పోయింది? ఎప్పుడు పోతుంటుంది. ఇప్పుడు కొత్త పోతుంది కదా, ఎవరు పెట్టుకుంది కాదు, పెట్టేది కాదు అది.
దాంట్లో కూడా పెట్టొచ్చు కదా. ఎందుకు పెట్టిస్తాను దాంట్లో ఆ. ఇచ్చా నాకు ఎక్కడ పెట్టించుకుంటారు మరి? ఎక్కడ పెట్టించుకోను, ఆహా. ఎవరితో పెట్టించుకోను, ఎవరు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాను. ఆహా. ఓకేనా? కనీసం మీరైనా పెడతారా? నేను ఎవరితో ఏం పెట్టించుకోను, నేనేం పెట్టను. ఓకేనా? అయ్యే ఏం పెట్టారా? పేరెంట్స్ వచ్చిన వాళ్ళు ఫోన్లు వస్తుంది బాబోయ్, చూసారా? బుకింగ్ కాల్స్ చి బుకింగ్ అంటే బర్త్డే విషెస్లు. నాకు ఎక్కువ మధ్య బర్త్డే విషెస్ అప్పుడు టిక్ టాక్ లో ఎలా అడుగుతున్నారో ఇప్పుడు కూడా బర్త్డే విషెస్ ఎక్కువ అప్పులానే అడుగుతున్నారు. ఓన్లీ బర్త్డే విషెస్ చెప్తారా? దినాలు తద్దినాలు ఏమైనా అలాంటివి కూడా చెప్తారా? దినాలంటే చనిపోతే చెప్తారా? శ్రద్ధాంజలి ఘటిస్తూ కొన్ని కూడా చెప్తాయి, ఒకసారి శ్రద్ధాంజలి అలా ఘటించారా? అని చెప్తాను. తర్వాత వచ్చేసి ఓపెనింగ్ లో రెస్టారెంట్స్ అవి శ్రద్ధాంజలి ఏం పెట్ట? శ్రద్ధాంజలి శ్రద్ధాంజలి. శ్రద్ధాంజలి ఇప్పుడు చనిపోయేటి ఎందుకు శుభమాన్ ఇంటర్వ్యూ చేస్తూ మంచి ఛానల్ చేస్తూ అయితే ఒక బర్త్డే శ్రద్ధాంజలి విషెస్ చెప్పు మంచిగా. ఎవరిది చెప్పంటారు? అర్జున్ది. మాకు పేరు తెలియదు ఆయనది, నీకెట్లా తెలుసు? హాయ్ అర్జున్, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ డే అర్జున్. ఇలాంటి బర్త్డే ఎప్పుడు నిన్ను జరుపుకుంటూ నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉంటూ మా లాంటి వాళ్ళని మంచిగా కెమెరామెన్ గా బాగా ఎడిటింగ్ చేస్తూ మమ్మల్ని బాగా ఉత్తేజింపజేస్తూ నిన్ను నూరేళ్ళు చల్లగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు కోరుకుంటూ నీకు నా తరపుండి, మా పప్పు తరపుండి, ఆ కెమెరామెన్ తరపుండి, ఈ కెమెరా తరపుండి, అందరి తరపుండి, యూట్యూబ్ ఛానల్ తరపుండి నీకు ప్రత్యేకంగా బర్త్డే చెప్తుంది. హ్యాపీ బర్త్డే టు అర్జున్. ఓకే బాయ్. మరి చేయి లోపల పెట్టవా? అర్జున్ నీ పక్క ఉండొచ్చు కదా, ఆ పక్క ఉండి అవునులే, వెనక చలి బాగుంది నీ ఫిజిక్. ఈ మధ్య సీట్ కూడా బాగుందండి, బాగా పెరిగింది. అవును ఇట్లా ఇలా తిరిగింది కదా, బాగుంది స్టైల్. ఈ మధ్య నేను అలా స్టైల్ స్టైల్. అవును కానీ కొంచెం సైడ్ కి జరిగినట్టు అనిపిస్తుంది ఎందుకు అది? స్టైల్ అంటే స్టైల్ అండి, మీకు తెలియదండి. ఇలా ఇలా కూర్చోవాలి, ఇలా స్టైల్ కూర్చోవాలి, ఇలా చేయాలి అన్ని చెప్పాలి. మీరు నాకు నేర్పించాలి, మీకు నేను నేర్పించాలి. గోల్స్ ఎవరు వేశారు? ఇదా దీని మీద కూడా కనబడిందా? ఏ టైంలో వేసిండు? రాత్రి పడిపోయే టైంలోనా? ఏదో ఒక టైంలో వేస్తారులేండి. చెప్పండి, అంటే టైం ఉంటది కదా. పనికి వచ్చే క్వశ్చన్లు వెయ్యండి. నేను ఇప్పుడు పనికి రాంది ఏమన్నా గోల్స్ ఎవరు వేశారని అడిగాను. ఎవరో ఒకరు వేస్తారు, పడిపోయే టైంకే కదా. ఏదో ఒక టైంలో వేస్తారు, ప్రేమించే టైంలో వేస్తారు, ఇంకో చోటు వేస్తారు, ఏదో ఒక రకంగా వేస్తారు. చేసి చెప్తే జనాలు చెప్పండి. ఏమండి దేవసేనకి ఎంతగా నన్ను ఇలా 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 లాజిక్ గా క్వశ్చన్ వేస్తే నేను ఒకే రూట్ కి వచ్చి చెప్తా. ఓకేనా? తెలుసు నీ రూటే ఒకటే. నా రూట్ ఒకటే, నా రూటే సపరేట్. నా రూటే హైవే. హైవేకి వెళ్ళారు ఎప్పుడైనా మీరు? హైవే ఎక్కారా ఎప్పుడైనా? కార్లో జర్నీలు చేసేటప్పుడు హైవే నుండే కదా వస్తా ఉంటాం కార్లలో. నాకేం తెలుసు, నేను కార్లో ఎక్కితే పడుకొని నిద్రపోతాను. అది హైవే నుండి వస్తుందో తమిళ వస్తుందో నేను చూస్తాను. కార్లో వెళ్తున్నప్పుడు ఏం చేయరా? నన్ను ఏం చేస్తారు? పడుకుంటే ఏం చేయరా? పడుకుంటా. ఎందుకు పడుకుంటానండి? అలా విండో దగ్గర అలా ఆలోచిస్తూ ఇలా కూర్చొని హైవేలో పిలుస్తారని చూస్తారా? అన్ని చూస్తుంటూ వస్తుంటాను. ఎవరు విలువలు ఇప్పటిదాకా హైవేలో? నన్నే పిలుస్తారు హైవేలో. బాగున్నావు కదా దేవసేన. నేను మాట్లాడిన ఎవరితో మాట్లాడావు? అంటే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? 6 అడుగులు అందగాడు. అమ్మో మా నాయన. చూస్తూనే అసలు అలా అలా లుక్ అలా కళ్ళు అలా చూస్తూ ఉండిపోవాలి. నాకు అందగా అంటే ఇస్తున్నాను. ఇంకా ఏం కావాలి? ఇంకా అందగాడు ఇంకేం వద్దా? పార్ట్స్ ఆటోమేటిక్ అన్ని ఉంటాయి. లేదు అన్ని 6 అడుగులు అందగాడికి అది లేకుంటే ఎట్లా మళ్ళీ నీకు వేస్ట్ కదా. అంటే మనసు అబ్బా హఠవీది కాదు, నువ్వు మనసు చెప్పలే, అది లేకుంటే కూడా వేస్ట్ కదా. నాకు అంత పని లేదండి. దేంతో? నాకు వీడియోలు చేస్తే చాలా మంది సందంగా ఉండంతే, వాటి అవసరం లేదు నాకు. గంట కొట్టవా? అక్కర్లా. మళ్ళీ ఏం కొడతావు? ఇక ఎందుకు మళ్ళీ వీడియోలు చేసి వీడియోలు పెట్టుకుంటాను హ్యాపీగా. మంచి సాంగ్స్, మంచి అట్లాంటి అట్లా బెడ్ సీన్స్. అవును ఈ మధ్యలో బాగా అబ్బాయిలను కౌగిలించుకొని అవి చేసి ఇట్లా చేతులు పెట్టి అంతా. ఈ మధ్య ఏంటి? నేను ఎప్పటి నుండో చేస్తున్నాను, ఈ మధ్య చేస్తున్నానా? లేదు లేదు, చాలా అబ్బాయిలు వీడియోస్. నేను అంత హ్యాండ్సమ్ అబ్బాయిలు ఇవందరూ. అది ఎప్పుడో అడిగారు మీరు, గత 3 years బ్యాకే నన్ను అంతమంది హ్యాండ్సమ్ బాయ్స్ ఎంత బాగుంటున్నావు, ఎలా చేస్తున్నారు అందరు అండి. ఎక్కడెక్కడ ముట్టుకుంటావు? నేను ఎందుకు పట్టుకుంటాను? ఆ పట్టుకోవడాలు ఉండవు, ఓన్లీ వీడియోని. ఓన్లీ వీడియోని, అటాక్ లే గిటాక్ లే, ఓన్లీ వీడియోసే. మంచాలు ఇరిగినా? మంచాలు గించాలి, మంచాలు ఊరికి పోనీ ఎవరిని. ఓన్లీ చైర్ వరకే. వీడియోస్ వరకే. చైర్ వరకే, చేసి కూడా లేదు, ఊరికి వీడియోస్ వరకే. గోడనే. ఈ గోడనే కదా నిలబడి చేసేది నువ్వు. గోడకే కదా నువ్వు చేసేది. వాళ్ళు కాదు, ఇటు విను. బ్రెస్ట్ పట్టించాలన్నా మనుషుల్ని కాచుకొని ఉంటారు ఈ ఛానల్స్ వాళ్ళు. ఎట్లా బ్రెస్ట్ పట్టియాలి కాదు చెప్తా. నువ్వు వీడియో అందులో మస్టర్డ్ షూట్. ఈ పప్పు నా మీద కంకణం కట్టుకుంటాడు పప్పు గారు. ఏ కంకణం లేదు, తుంకనం లేదు, చేతులన్నీ ఖాళీగా వినండి వినండి. ఇప్పుడు మీరు గోడకే కదా చేసేది, వీడియోస్ చేసి ఇద్దరు. గోడకి చేస్తామండి. దేనికి చేస్తారు? ఎక్కడ నిలబడి చేస్తారు చెప్పండి. టాపిక్ మార్చు, ఎక్కడికో పోతాది. మార్చండి. టాపిక్ మార్చాము. పొడుగ్గానే ఉంది.
బొట్టు. బొట్టు నా బొట్టు మొదటి పొడిగి ఎవరిదో నా బొట్టు నీ బొట్ట సారీ దేవుడి బొట్టు ఎవరిదైనా తెచ్చుకున్నావా నేను అనుకున్నా ఏదో డిజైన్ బాగా వేసుకున్నావు మీరేనా అది టిక్లియా అది డిజైన్ కాదండి, అది తిలకము. తిలకం సూపర్ బాగుంది మీ ఫేస్ కి చాలా బాగుంది. అవును హెయిర్స్ అన్ని ఒకటే వైపు ఏదో సునామీ వచ్చి అందరూ కూర్చుంటారు చూడు ఇది భయపడకుండా ఎప్పటినుండో అట్లా ఉంది నీ ఇదే జుట్టు. మాట ఇట్లే ఉంటున్నా. నా హెయిర్ నువ్వు అడగమాలేగా ఉంది, నా హెయిర్స్ ఉండడం ఇలాగే ఉంది. గుర్రం సరా అవి బాగా చేయొచ్చు కదా దాని మీద చేసేవాళ్ళు చేస్తారు, చేసేవాళ్ళు చేయరు. పట్టుకుంటారా బాగా జుట్టు ఛీ, ఛీ, ఛీ. సవారీ నా జుట్టు చేసినప్పుడు కూడా తీసి పెరుకుతా. ఆ. మామూలు కూడా నా జుట్టు మీద చేస్తే పెరుకుతా, ఇంకా అక్కడికి వచ్చి జుట్టు మీద చేస్తే గమ్ముంటాను ఏంటి? మళ్ళీ సవారీ ఎట్లా జరుగుతుంది పాపం ఆ, వాడికి? ఏదో ఒకటి పడతాంలేండి మా బాధ మేము. ఆ, కింద పెడతాడా జుట్టు పెడతాడా ఆ, ఏం లేదు ఇది ఏం ఇంటర్వ్యూ అనుకుంటున్నావు నువ్వు? దేవసేన ఇంటర్వ్యూ అనుకుంటున్నాను దేవసేన interview ఏంటి క్వశ్చన్లు? ఓకే నీ లిప్స్ కి ఈ లిప్స్ క్వశ్చన్లు ఏంటి? నేను ఈ జుట్టు ఇట్లా ఏదో కనిపిస్తలేదు కొంచెం ఇట్లా నీ జుట్టు కనిపిస్తలేదు కెమెరాలో మళ్ళీ గుర్రం సవారీలో పోయింది అనుకుంటారు. ఓకే, ఓకే సరే లిప్స్టిక్ ఏం రాస్తావు నువ్వు బాగా నాది ఒక్కటే కలర్ అండి. చాలా మంది గిఫ్ట్ పంపించారు నాకు లిప్స్టిక్స్. ఎందుకంటే లిప్స్టిక్ నేను బాగా ఇష్టపడతాను అందరికి తెలుసు. పంపించారు కానీ అన్ని చాలా ఉన్నాయి, కానీ నేను వాడే ఒకటే కలర్, అదే కలర్ వాడతాను. అదే కలర్ అదే నచ్చింది కదా సేమ్ కలర్ ఏది నచ్చింది అదే చేస్తాను. సేమ్ కలర్ నీకలు బొట్టు కలరా? సేమ్ కలర్ ఉంది. ఒక్కసారి చూపెట్టారు ఒక్కసారి ముద్దు పెట్టారా కెమెరా వాళ్ళకు కెమెరా ఆయనకు కాదు నువ్వు తప్పు కెమెరా ఎందుకంటే నీ కెమెరా ఆడియన్స్ కి పెట్టండి. నీ ఆడియన్స్ కి 100 మంది హ్యాండ్సమ్ ఏమంటే ఇది కెమెరామెన్ లో కాదు, నా ఆడియన్స్ పెట్టు. ఏదైనా కిస్ లిప్ లాక్ ఇచ్చుకో. ఎవరికి ఇచ్చా చెప్పు ఫస్ట్. నువ్వే చెప్పావు నా ఫ్యాన్స్ కానీ. అవును నేను లిప్ లాక్ ఇస్తావు కదా ఎవరికైనా ఇచ్చినప్పుడు నీ పెదాలు అరిగిపోవా అరిగిపోయి లోపల పోయినాయా పెదాలు అరిగి లోపలి పోవడానికి జరుగుతాయా? మళ్ళీ అట్లా జరిగినాయి కదా నీ లోపల పోయినాయి పెదాలన్నీ నా పెదాలు పై ఏం పెదం అంతా లోపల. కరిగిపోయింది నీ పై పెదం అంతా కరిగిపోయింది ఎందుకు? ఓకే సూపర్. నీకు లిప్ లాక్ ఇష్టమా ఫ్లయింగ్ కిస్ ఇష్టమా? నేను ఆల్మోస్ట్ అందరికి ఫ్లయింగ్ కిస్ చేస్తాను. లిప్ లాక్ ఇవ్వమా? అది కూడా ఎందుకంటే అది స్టైలిష్ గా అని ఇస్తుంటాను. ఇది ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి ఇటు అంటా చూడు అమ్మ ఇటు ఒకసారి పెదాలను ఆయన మా కెమెరామెన్ అనుకుంటా చెప్పు కెమెరామెన్ పాట పాడి అను లాస్ట్ లో కెమెరామెన్ పాట పాడవాడు పాట పాడాలి మంచిగా మసక చీకటి పాడు. నీకు చీకటి అంటే ఇష్టంగా పాడే ఎన్నిసార్లు అయితే మంచి పాట పాడు ఇప్పుడు. ఎన్నిసార్లు ఆ పాట పాడాను. ఊ అంటావా మామ ఆడు ఓ అంటావా మామ, అంటావా మామ. నవ్వద్దు అట్లా ఆయన నవ్విస్తున్నాడు కెమెరామెన్. కెమెరామ్యాన్ నీకు సిగ్నల్ ఇస్తుండు ఊ అంటానని. ఊ అంటే పాప పాటు అది పాడండి మొత్తం ఎక్కువ రాదా పాట. అయితే రింబోల వాడు అది సెట్ అవుతుంది. రింబోలా 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 మనం ఒక ఈవెంట్ లో చేశాను. మాటలకే లోబడని పేటదానని నేను, మాటలకే లోబడని పేటదానని నేను, చిల్లరుంటే అల్లరంత నీదే ఇచ్చినోడే నచ్చుతాడు నాకు, చిల్లరుంటే అల్లరంత నీకే ఇచ్చినోడే నచ్చుతాడు నాకు, పైట జారిన రంగసాని నేను, రాత్రిరంతా తైతక్కలేరా, బావులు 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 బావలు సయ్యా మరదలు సయ్యా, రింబోలా రింబోలా రింబోలా. సూపర్. ఈ బావలకు డెడికేటెడ్ సాంగ్ ఇది. వాళ్ళకి బాగా టైర్డ్ అయిపోయానండి. ఎందుకు? ఈరోజు 2 ఇంటర్వ్యూస్ చేసి వచ్చాను. 2 ఇంటర్వ్యూస్ 2 రౌండ్లు అయిపోయినాయి. 2 ఇంటర్వ్యూస్ అయిపోయాయి. వర్షము అవును వర్షం పడ్డప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది బాడీలో? చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలిగాడే సరసన ఉంటే, చెట్ట పట్టన చేతులు కలిపి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఇంకేందిగా కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే జగతిన ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, జగతిన ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. అలా ఉంటుందండి. పాపం నాకు పాత పాటలు ఇష్టం, అందుకే పాత పాటలు. పాతదానివి కాబట్టి పాత పాటలు అవును అలాగే అనుకోండి. ఎలా అనుకుంటే నాకేంటి, అవును 47 స్వతంత్ర నా ఏజ్ అడిగావంటే నేను అడగలే నా ఏజ్ అసలు అడగద్దు. నేను చెప్పేది ఏంటంటే స్వతంత్రం తర్వాత పుట్టావా? అడగకూడదు. అది ఒకటే చెప్పు. ఏది చెప్పను అదే అడుగుతున్నా, నేను చెప్పను, అడగద్దు. అంతేనా? ఓకే సరే. నువ్వు ఆ పాట పాడుతుంటే మా అబ్బాయి చూడు పాపం దడుచుకొని
మా భయపడుతున్నాడు పక్కకు సైడ్ కి ఇట్లా పోయాడు కదా. ఎక్కడ వెళ్తే వెళ్ళావు గానీ నన్ను కొద్దిగా అందంగా దిగినాయన. ఉమ్. నీ భయం దేవుడు ఎరక గానీ నన్ను అందంగా నువ్వు దిగి. పాట పాడి ఎక్కడ గుంజుకోపోతాడు భయపడి చేస్తాడు. ఏం భయపడుతున్నాడు. తీసుకోపోడు, ఏం భయపడకమ్మా నువ్వు. ఓకే సార్, అట్లా భయపట్టిస్తున్నావు నువ్వు. ఊరికి భయపడిస్తా అంతే, ఏం చేయవు. అసలు ఏం లైట్ ఆఫ్ చేస్తేనే అన్ని స్టార్ట్ అవుతాయి. లైట్ ఆఫ్ చేయడం ఏంటి? అంటే పడుకోవా నువ్వు? ఏంది ఇది? లైట్ నాకు- పడుకుంటావా? లైట్ నాకు బంద్ చేస్తా. చీకట్లో భయం, నేను లైట్ వేసుకొని అనుకుంటా. లైట్ వేసుకొని అన్ని లైట్ చూపెట్టు. లేకుంటే భయం నాకు. లైట్ లేకుంటే భయం, ఉమ్. అంత లైట్ లో వేసుకునే. అవునండి. ఓకే, షాపింగ్ ఎక్కడ చేస్తావు ఈ మధ్య? బాగుంటాయి డ్రెస్. సూపర్ ఉంది. థ్యాంక్ యూ. మీదేనా షర్ట్? నాది కాక పక్కింటి వాళ్ళదా. అడుగుతున్నా, ఎప్పుడు ఇవి అయ్యావు కదా అందుకు. ఈ మధ్య ఇవి కూడా వేస్తున్నా, ఇవి వేస్తున్నా. ఆ, ఎప్పుడు కుర్తాలు వేస్తుంటే బాగుండవు కదా, ఉమ్, కొన్ని అవి వాడాలి ఇవి వాడాలి అన్ని వాడాలి కదా, ఆహా. అందుకని వాడుతున్నాను. ఓకే, గడియారం ఎవరిచ్చారు? బాగా బ్లాక్ ఉంది. చాలా బాగుంది కదా గిఫ్ట్. ఓకే, నీకు అందరు గిఫ్ట్ ఇక కొనాల్సిన అవసరం లేదు కదా ఇక నీకు. నాకు గిఫ్ట్ ఇస్తున్నారు, తీసుకుంటున్నాను. నీకేంటి బాధ? ఆహా. ఇచ్చే వాళ్ళని చూస్తే ఈర్చబడి ఏడ్చడం ఎందుకండి జనాలు? ఓకే. నాకు వచ్చేసి నాకు ఇస్తారు, నన్ను ఇష్టపడి ఇస్తే వాళ్ళు ఇస్తుంటారు. ఉమ్. నాకు ఫారెన్ నుండి కూడా వస్తుంటాయి గిఫ్ట్లు. నాకు ఫారెన్ లో కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫారెన్ నుంచి గిఫ్ట్లు వస్తాయి, ఇంకేమైనా వస్తుంటాయి, వస్తాయా? గిఫ్ట్ లో వస్తుంటాయి, వేరే వేరే రావు. ఈ ఫారెన్ లో ఉండి గిఫ్ట్ లో వస్తుంటాయి, ఓకే. ఇస్తుంటారు. మీకేంటి బాధ? ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి ఇప్పుడు? చాలా వచ్చాయి, ఉన్నాయి. ఓకే, అని చెప్పాలని ఎక్కడ లేదు, పెట్టుకుంటారు? ఎక్కడో చోటు పెట్టుకుంటాను. ఫారెన్ ఎక్కడ పెట్టుకుంటారు? ఇండియా ఎక్కడ పెట్టుకుంటారు? అయి నేను ఉన్నదే అడిగిన. అంటే పప్పు, సెల్ఫ్ నువ్వు డబుల్ మీనింగ్ మాట్లాడు పప్పు. దేవసేన గారు ఇగో ఒకటేమో సెల్ఫ్ లో పెట్టుకుంటారు, ఈ సెల్ఫ్ లో ఇది పెట్టుకుంటారు అనొచ్చు కదా. ఏదో సెల్ఫ్ లో ఎన్ని పెట్టు. సెల్ఫ్లు నా ఉన్నాయి? బీరువాలు 2 ఉన్నాయిలే, నావి ఎన్ని బీరువాలు ఉన్నాయి? 2 బీరువాలు ఉన్నాయి. ఏది బాగా వర్కౌట్ అవుతుంది? 2 బీరువాలు పెట్టుకుంటా. వర్కౌట్ బీరువాలు వర్కౌట్ వాడడం ఏంటి? అంటే మంచిగా అంటే ఇందరు క్వశ్చన్లు అడుగుతావు. చెప్తా వినండి. నువ్వు అద్దంలో చూడకు, నా దిక్కు చూడు. నీ అద్దంలో కాదు నేను అనేది. ఏ బీరువా వర్కౌట్ అంటే, ఏ బీరువా అంటే ఇండియన్ బీరువా వర్కౌట్ అవుతుందా, ఫారిన్ బీరువా వర్కౌట్ అవుతుందా? అంటే ఎక్కువ ఎవరు పెడతారు బాగా అంటే గిఫ్ట్ లో? నువ్వు నవ్వుతే కూడా ఏడ్చినట్టు అనిపిస్తుంది. గిఫ్ట్ ఇవ్వడం కూడా, గిఫ్ట్ ఇచ్చిన అని చెప్పడం కూడా తప్పే. నిజమే చెప్తున్నా అబ్బా, ఏడవకు. ఏడ్చేటట్టు చేస్తున్నావు పప్పు నువ్వు. నీ ఇంటర్వ్యూ అంటే ఒకప్పుడు మా పప్పు దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఆనందపడతాను. ఇప్పుడు నీ దగ్గర ఇంటర్వ్యూ కంటే గబ్బు గబ్బుగా అడిగేస్తున్నావు నన్ను. ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు నువ్వు? ఎందుకు నా మీద ఇంత కక్ష కట్టావు? కక్ష కాదు, దేవసేన అంటే నాకు ప్రేమ, అభిమానం, ప్రేమ బాబు. ఆప్యాయత. నా ఫ్యాన్స్ అంట ఆ. నన్ను ఆరాధిస్తారు, ఇష్టపడతారు. ఇలా బ్యాడ్ గా అడిగితే వాళ్ళు feel నేనేం అవుతారు. అడిగినా చెప్పు, నేనేం నువ్వు తప్పు అడిగినా? వాళ్ళు ఎక్కడ పెడతారు, వీళ్ళు ఎక్కడ అవును, పెడతారు, మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఎక్కడ తెచ్చినాయి మన ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు. ఒక మాట చెప్తాను, మా ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు రాగానే గుమ్మం ఎదురుగున్న సెల్ఫ్ లకు ఇవి మా వాళ్ళు క్లోజ్ అని పెట్టుకుంటాం. మిగతా ఏం చేస్తే ఓపెన్ గానీ పెద్దగా ఉంటే సజ్జల మీద పడతారు, లేక ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తే బీరువాలు ఏ పెట్టుకుంటారు. వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలనో, ఏవి ఎక్కడ సర్దుకోవాలనో నాకు బాగా తెలుసు. అదే అడుగుతున్నా ఫస్ట్. నీకు ఓకేనా? మంచిగా ఇష్టపడ్డది ఎవరు ఇచ్చారు ఇప్పటిదాకా నీకు? ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలి, ఇష్టమైన వస్తువులను ఏ స్థానంలో పెట్టుకోవాలి, ఇష్టమైన వ్యక్తులను ఏ స్థానంలో పెట్టుకోవాలి, ఎవరిని ఏ స్థానంలో పెట్టాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అని నాకు బాగా తెలుసు. వెరీ గుడ్. ఓకేనా? కానీ అట్లా కూడా చేస్తే కూడా మోసపోతావు కదా, ఎందుకు? మోసపోయిన కల్లా మోసపోయినా. ఇప్పుడు ఇప్పుడు తెలివి ప్రపంచాలు అన్ని తెలుసుకున్నాకంటే ఎవరికి మోసపోను. మోసపోయే వాళ్ళకి ఏం చెప్తావు? మోసపోయే వాళ్ళకి మోసపోవద్దండి. మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడమే తప్పు ఈ కాలంలో. ఒకప్పుడు మోసం చేసిన తప్పు అంటున్నారు, లేదు లేదు, ఇప్పుడు మోసపోవడం తప్పు. కాబట్టి ఎవరి మాటలకు, ప్రలోభాల మాటలకు మోసపోవద్దండి, నమ్మద్దండి. మాటలు చెప్పినంత విధంగా మనుషులు ఉండరు, మాట వేరు మనిషి వేరు. కాబట్టి ఎవరిని నమ్మద్దండి. అందులో ఈ రంగుల వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఏ డైలాగ్ నమ్మద్దండి. అంటే ఇప్పుడు నాకేనా అది చెప్పింది? కాన్ఫిడెన్స్ గా ఉండండి, మనల్ని మనం నమ్ముకుందాం, మన ఫ్యామిలీస్ ని ఇష్టపడదాం, మన కుటుంబాన్ని ప్రేమిద్దాం, మన కుటుంబ సభ్యులను అభిమానిద్దాం, వాళ్ళ మీద చూపిద్దాం ప్రేమను. ఈ బయట వాళ్ళ మీద చూపించే ప్రేమ అంతా మన కుటుంబ ఫ్యామిలీ మీద, మన వాళ్ళ మీద చూపిస్తే మన జీవితానికి ఒక పుణ్యం, పురుషార్థం, ఒక విలువ ఉంటుంది. ఓకేనా? ఓకే. ఓన్లీ వీడియోలు చెయ్యండి, సరదాగా ఉండండి, అందరితో మాట్లాడండి, ఆనందాలు పంచుకోండి. డీప్ అండ్ డెప్త్ గా వెళ్ళొద్దండి. వెళ్ళి అవును, జీవితాన్ని కొంతమంది నాశనం డీప్ చేసుకోవద్దండి. వెళ్ళి ముఖాలు తెలియకుండా పాపం వాళ్ళ ముక్కు గురించి మోందని లవ్ చేయడము, అవును. వాడు ఈ రోజు టచ్ లో ఉండి రేపు సిమ్ తీసి పడేసి వాడు టచ్ లో లేకపోతే వాడి గురించి ఏడుస్తూ అంతా భ్రాంతి ఏనా, జీవితాన వెలుగింత అవసరమా? ఉమ్. ఉమ్. అవును. మన ఇప్పుడు మనసును మనం కంట్రోల్ పెట్టుకుంటే కాదు ఏ బాధలు జరగవు. కాదు ఒకసారి మనకు ఇది నేను ఒక మెసేజ్ ఇస్తున్నానండి. మెసేజ్ ఇవ్వనివ్వరా నాకు? ఇవ్వండి మంచిగా ఇవ్వండి మెసేజ్. సమాజంలో మోసపోకుండా మనల్ని మనం నమ్ముకుందాం, మన నీడగా మనం నమ్మలేని పరిస్థితులు ఇవి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. అందులో ఇప్పుడు వయసులో ఉన్న పిల్లలు చాలా మోసపోతున్నారు ఈ సోషల్ మీడియాలో, ఈ యాప్లలో, వీడియోలలో చేసి. అవన్నీ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మీ కెరీర్ కోసం చేయండి వీడియోలు. అంటే సినీ ఇండస్ట్రీలో రావాలని ఇష్టం ఉండే వాళ్ళు టాలెంట్ చూపించుకోండి. ఒక మంచి అవకాశం వస్తుంది, దాంట్లోకి వెళ్ళండి, దాంట్లో అంచెలంచెలు పైకి ఎదగండి. అంతేగాని అమ్మాయిలైతే అబ్బాయిలకు, అబ్బాయిలైతే అమ్మాయిలకు మాటలకు పడిపోయి
ఫ్యూచర్ ని పైకి ఎదగనీయకుండా దీంట్లో పడిపోయి ఈ ప్రేమల్లో పడి ఏడుస్తూ బాధపడుతూ ఇవన్నీ వద్దు, వేస్ట్. నేను మీకు ఇచ్చే మెసేజ్ ఇది. ఓకే. కానీ ఇప్పుడు ఇన్‌స్టా‌లో కొంతమంది పరిచయమైన తర్వాత హెల్ప్ అని అడిగేసి 500, 1000 అవి రూపాయలు కూడా ఉన్నాయి. అడుగుతుంటారు కదా! ఆ! అవి కూడా ఉన్నాయి. హ్మ్. అలా కూడా ఇచ్చి మోసపోయే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. మీకు చేతనైతే లిమిట్స్ లో ఇవ్వండి, హ్మ్. వేలు చేయకుండా. అది కరెక్ట్ అయితే 500 1000 ఇస్తే బాగానే ఉండదు. ఓకే. అది ఎలా ఉండాలి, అది జెన్యున్ అయి ఉండాలి. మనం హెల్ప్ చేసేటప్పుడు అపాత్ర దానం చేయకూడదని అంటారు పెద్దవాళ్ళు. మనం ఇచ్చే ప్రతి రూపాయి ఎవరికైనా దానం చేస్తే దానికి కూడా ఒక విలువ ఉండాలి, ఓకే. ప్రయోజకరంగా ఉండాలి. మీరు కూడా అందరూ ఏదైనా ప్రాబ్లం అయితే మీ అంతా యూనియన్ ఎవరైతే మాది మీ గ్రూప్ ఫ్రెండ్స్ అండి. అందరు గ్రూప్ నా అంతా కలిసి దేవసేన గ్రూప్ లో ఒకప్పుడు లాక్డౌన్ టైంలో ఎంతో మంది హెల్ప్ చేశాము. హ్మ్. ఇంకా చేయాలని ప్లానింగ్లు ఉన్నాయి. అలాంటి ఉన్నప్పుడు మా గ్రూప్ తరపు నుండి 10 మందితో మాట్లాడి చేస్తామనే ఉద్దేశంతో ఉన్నాను. ఆ గ్రూప్ రన్ అవుతోంది. ఫ్యూచర్ లో చేయబోతాను అలాంటిది. ఓకే. అండ్ మీ బర్త్‌డే చెప్పంగానే మొత్తం తండోపతండాలుగా వస్తారు ఆహా, ఇప్పుడు అది జనాలు. నా ఏంటిది అసలు? జీవితంలో నా బర్త్డే, నా జీవితంలో మన విజయవాడలో చేసిన ఈవెంట్ ఆల్మోస్ట్ మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. ఆ రోజు నాకు ఒక స్వీట్ మెమరీ. హ్మ్. అది నా జీవితంలోకి, అది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా మా కడప టీం వాళ్ళు చాలా ప్రేమతో మా కడప టీం వాళ్ళంతా చేశారు బర్త్డే. అదైన తర్వాత నెల్లూరులో మా కేసీ గ్రూప్ వాళ్ళు కూడా చేశారు. చాలా హ్యాపీ. ఇంకా సెలబ్రేషన్ చేద్దామని ఉన్నారు. హ్మ్. బెంగళూరులో అక్కడ ఇక్కడ పిలిచారు రమ్మని. ఓపిక లేక డిసప్పాయింట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక. ఇది తప్పు కదా మళ్ళీ? అంటే అయిపోయింది లేండి, సెలబ్రేషన్ ఇలా చేస్తే మరీ ఆ! బాగోదు అంటే, ఆహా! అదేంటి దేవసేన, మాకు మీ మీద అభిమానము, ఈ ఇయర్ అంతా మీకు సెలబ్రేషన్ చేస్తూనే ఉంటాం అంటారు ఫ్రెండ్స్. హుహు. ఓకే. అలా ఉందండి. చాలా మంది గుర్తుపడుతుంటారు కదా దేవసేన ఆ, దేవసేన అని. ఇప్పుడు హ్మ్. చాలా ఐడెంటిఫై అయింది. హ్మ్. ఇప్పుడు కూడా చూసారుగా అవును. మీ ఛానల్కి వచ్చేటప్పుడు దారిలోని, సెల్ఫీ దిగారు. "ఏ, దేవసేన గారు ఎట్లా వెళ్ళిపోతున్నారు" అని చెప్పి వాళ్ళే మీ అడ్రస్ చూపించారు. అవును. ఓహ్! సూపర్. అట్లా గ్రేట్ కదా! ఇంత పేరు సంపాదించుకున్నారు. మీ అందరి ఆదరణ, మీ అందరి ప్రేమే కదండి హ్మ్. ఈ స్థాయికి వచ్చాను. ఓకే. మళ్ళీ ఈ మధ్యన కారం దోశను మర్చిపోయారు కదా! ఈ మధ్య ఫుడ్ ఐటమ్స్ పెట్టడం లేదని చాలా మంది నా ఫ్యాన్స్ అడుగుతున్నారు. హ్మ్. అప్పుడు కారం దోశ, బొప్పాయికాయ, లడ్డు, మిర్చీలు, హ్మ్. కాకినాడ కాజాలు ఇవన్నీ చెప్తాను. నేను మళ్ళీ చెప్పట్లేదు, మళ్ళీ చెప్పండి అంటే, అప్పుడు నేను లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉంటా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్క ఐటమ్ ఇంట్లో బాగా కూర్చొని అందరు తినే టైం కదా, బయటకు వెళ్ళేది లేదు. అన్ని ఐటమ్స్ బాగా చేసుకుని తింటా కూర్చున్నాం అందరి ఇళ్లలో. అందరి ఇళ్లలో, మా ఇల్లే కాదు, అందరి ఇళ్లలో అదే పని చేస్తూ నిన్నాం. బయటకు వెళ్ళే అవకాశం లేదు కదా, ఆ టైంలో అన్ని చూపిస్తూ నిన్నా. అయ్యో! ఇప్పుడు నేను ఒక చోట లేనుగా, బర్త్డే పార్టీలకు వెళ్తున్నాను, ఈవెంట్లకు వెళ్తున్నాను, ఈ ఇంటర్వ్యూస్కి వస్తున్నాను, మనం జబర్దస్త్కి వెళ్ళాను, ఇక్కడ దానికి వెళ్తూ ఉంటాను కాబట్టి అవకాశం లేదు వంటలు చేపించి చూపించే అవకాశం. మేబీ ఫ్యూచర్ లో ఇక్కడే హౌస్ తీసుకొని పర్మనెంట్ ఉంటాను కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు ఫుడ్ ఐటమ్ చూపిస్తానండి. హ్మ్. అప్పుడు స్పెషల్ గా, హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ దమ్ బిర్యానీ కావాలనా అని నేనే తయారు చేసి చూపిస్తాను, రండి హైదరాబాద్ రండి అని పిలుస్తాను, రండి. ఓకేనా? హ్మ్. ఇక వెయిట్ చేయాలన్నమాట. కొద్దిగా వెయిట్ చేయండి, మళ్ళీ వంటలు పెడతాను. వచ్చే సంవత్సరం అవుతుందా? ఈ 6 నెలలు అయిపోతుంది. లేదండి, ఈ డిసెంబర్ లో కూడా సెటిల్ అయిపోవాలన్నాను. హ్మ్. గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడి దయ, మన చేతిలో ఏం లేదు. హుహు. అయితే గృహ ప్రవేశానికి పిలుస్తారా మమ్మల్ని? తప్పకుండా. అలాగే ఇప్పుడు షోస్ కూడా, ఇంటర్వ్యూస్ కానీ వాటికి కూడా నేను అందుబాటులో లేను. చాలా మంది కొద్దిగా ఫీల్ అవుతున్నారు కూడా. మళ్ళీ కారా ఈ దేవసేన మీరు లేకుంటే? ఇక్కడ ఉంటే తక్కువ ఇంటర్వ్యూస్, షోలు ఏమన్నా కూడా ఇట్లా జబర్దస్త్ ఇలాంటివి ఇంకేం సీరియల్ దానిలో ఇస్తామండి, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మేము పిలిచిన టైం రాలేకపోతున్నా అంటున్నారు. సో నేనే హైదరాబాద్ లో సెటిల్ అయ్యాక ఫిల్మ్ ఇండస్ట్రీ పూర్తి వెళ్ళిపోతాను, ఫిల్మ్ ఇండస్ట్రీకి. వెళ్తాను. ఓ సూపర్. ఇక అంటే ఈ రాబోయే కాలంలో నా దేవసేన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ప్రొడ్యూసర్స్, ఆ. వాళ్ళు కూడా అవకాశం ఇస్తామన్నారు. హెవీగా వెళ్ళాలని కాదు, అట్లా జనాల దృష్టి కనిపించి మీ అందరి దృష్టి కోసం, మీ అందరి ఆనందం కోసం, మా దేవసేన ఇట్లా ఉంది అని ఆనందం మీకోసం వెళ్తున్నా. ఈ మధ్యన ఏ సినిమాలు చూసాం? సినిమాలకి వెళ్ళలేదు, సీరియల్స్ కొద్దిగా ఉన్నాయి. సీరియల్స్ నాకు ఇష్టం. సీరియల్స్ ఫ్రెండ్ దిగబోతున్నాడు, దాంట్లో నాకు కొన్ని రోల్స్ ఇస్తానన్నాడు. కొన్ని రోల్స్. సరేనన్నా. ఓకే. మళ్ళీ బిగ్ బాస్ ఇప్పుడు అంతా సెలక్షన్ అవుతుంది కదా, బిగ్ బాస్ దాని గురించి నాకు అసలు ఐడియానే లేదండి. బిగ్ బాస్ అయ్యో. ఒకప్పుడు కొత్తలో చూస్తాను, మన తర్వాత చూడలేదు. తర్వాత బిగ్ బాస్ అని అందరూ అంటున్నారు, దాని మీద నాకు అవగాహన లేదు. ఒకవేళ అవకాశం వచ్చి భగవంతుడు ఇస్తే అన్నిట్లోకి వెళ్ళడమే. ఓకే. బిగ్ బాస్ వెళ్ళి ఏం చేస్తావు హౌస్ లో? చెప్పాగా, ఇంకా హౌస్ లో అందరికి వంటలు చేసి పెట్టి అందరు నా చుట్టూ తిరిగేటట్టు దేవసేన దేవసేన అనేటట్టు చేస్తాను అందరికి. అచ్చా, దేవసేన. మళ్ళీ బిగ్ బాస్ 8 లో చూడొచ్చా దేవసేన? చూద్దాం. అదే చెప్పాగా, దేవుడి దయ, గాడ్ ఈజ్ గ్రేట్. ఓకే. ఏదైనా అదృష్టం అనేది మనం ఏంటంటే అది ఎక్కడున్నా మనం పిలుస్తుంది. ఓకే. నాగార్జున గారు వచ్చి నిలబడితే మళ్ళీ నాగార్జున గారి మీద అంటే బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలని ఫస్ట్ నాగార్జున గారిని దాటేసి వెళ్ళాలి కదా, ఏమంటారు నాగార్జున గారిని కలిసి? అమ్మో, నాగార్జున గారు చూస్తేరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కెమెరా నాగార్జున గారు అని అనుకో.
ఓకేనా, చెప్పు ఇప్పుడు. నాగార్జున గారు అసలు మీ బిగ్ బాస్ లోకి మీ ఆధ్వర్యంలో ఇది చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు అసలు మాటలు రావట్లేదు, కాళ్ళు చేతులు ఆడట్లేదండో. అసలు ఏమైపోతానో నాకు భయంగా ఉంది. సక్సెస్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ మాకు అని ఆయన అడుగుతాను. హక్ చేసుకుంటావా లేదా? ఇంటర్నెట్ కాకుండా సక్సెస్ అయి బయటకు వచ్చేటట్టు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ అని అడుగుతాను. ఓకే, హక్ చేసుకుంటావా లేదా నాగార్జున హక్ గారిని? చేసుకునేదంటే ఆ, వద్దులేండి, వద్దా? హగ్ వద్దులేండి. ఇస్తే నాగార్జున గారే. నాగార్జున గారు చాలా క్యూట్ గా ఉన్నారు ఆ దేవత అంటే. ఓ బాగా, ఓకే. మళ్ళీ మీకు కోపం అది వస్తుందా? మళ్ళీ బిగ్ బాస్ లో వెళ్ళాలంటే కోపం కావాలి, అన్ని కావాలి. కోపం అంటేనండి కొన్ని మనల్ని బట్టి కోపం, మనకు ఆ కోపం రావాలని ఉండదు, మ్మ్. సిచ్యువేషన్ బట్టి కోపం వస్తుంది. ఇప్పుడు నా వీడియోలో ఎంతోమంది కొన్ని కామెంట్స్ పెడుతుంటారు. కొన్ని నేను వదిలేస్తున్నాయి ఈ మధ్యకాలం. కొన్ని చూస్తే ఒక్కొక్కసారి ఇరిటేట్ వస్తుంది. ఎందుకు వీళ్ళు అన్నోన్ పర్సన్స్ ముఖమో తెలియని వాళ్ళు ఇంత పేడగా కామెంట్స్ పెడతారు? అయ్యో, అసలు మన గురించి ఏం తెలుసు? తెలియదు కాబట్టి వీళ్ళు ఇలా పెడుతున్నారు. తెలిసిన వాళ్ళకి ఎవరు పెట్టరు, అదే. తెలియని వాళ్ళు కాబట్టి టూ మచ్ పెడుతున్నారు. వీళ్ళకి తెలియదు, ఇట్స్ ఓకే. ఓకే. నెగిటివ్ కూడా పాజిటివ్ తీసుకుని వదిలేస్తున్నా. మ్మ్. అంతకని మనం ఏం చేయలేంగా. అవును, కానీ బాధ అనిపిస్తుంది కదా కామెంట్స్. బాధ అంటే అండి లైట్ తీసుకుంటున్నా. బాధ అనుకుంటే ఇట్లా మళ్ళా- మనకు మెచ్చుకునే వాళ్ళే ఉండాలని లేదు, అదే. అవమానం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని భరించుకొని వెళ్ళిపోవాలి. సోషల్ మీడియాకి అడుగు పెట్టినానంటే ఇంక అన్ని భరించాలి. అచ్చా, ఒక నాకు అస్సలే లేదు ఈ సోషల్ మీడియాలో ఇంత ఉంటుందా, ఇంత పబ్లిసిటీ అవుతామా, ఇంతమంది మనకి ఇలా ఉంటారు, ఇంత నెగిటివ్ పెడతారు, ఇంత పాజిటివ్, నాకు తెలియదు. ఓకే. అటు నాకు తెలియకుండా నేను ఇట్లా అవును, చేశాను. ఒకవేళ మీకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఏ హీరో పక్కన యాక్ట్ చేస్తారు? హీరోయిన్ గా రావాలని నేను ఏం కోరుకోలేదు. ఒకవేళ వస్తే. అంత పెద్ద రాని నేను ఎప్పుడు కనుక్కోను. ఒకవేళ వస్తే. అంత కూడా రావు. మ్మ్. హీరోయిన్ అనుకుంటున్నారు. సరే, కెమెరా వరకు చెప్పండి ఏమన్నా. ఎవరో మనకి ఒకవేళ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. Okay. బాగా చేయాలి హీరో పక్కన ఆ, అని తపనతో చేస్తాం. ఆటోమేటిక్ గా మన జబర్దస్త్ వెళ్ళాను. అవును. మా సార్ రాకేష్ గారు టీం వాళ్ళంతా ఆ, అందరూ చేయండి దేవసేన, ఏం కాదన్నారు. కొద్దిగా ఫంక్ అయి భయపడ్డాను. బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు ఇచ్చే ధైర్యంతో మనం చేయగలిగాము. మ్మ్. పక్కన వాళ్ళు ఇచ్చే ధైర్యంతో మనం ఏం చేయగలుగుతాం. ఈ రోజు ఇంటర్వ్యూలో కూడా నువ్వు ఇచ్చే ధైర్యంతో నేను మాట్లాడగలుగుతున్నా. అవును. అంతా మీ యొక్క ప్రోద్బలము, మీ సపోర్ట్ అండి. మ్మ్. ఏది చేయాలన్నా, రేపు మూవీలో చేయాలన్నా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చేస్తాం కూడా. ఓకే. చెయ్యమని అనుకోకూడదు. మ్మ్. చెయ్యి. నేను అలా స్ఫూర్తి ఇస్తున్నా అందరికి. ఓ, ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా హీరో అవుతారు, హీరోయిన్ అవుతారని ఆ స్ఫూర్తితోనే మీరు కూడా ముందుకు రండి, ఖచ్చితంగా అవుతారు మ్మ్. అని మీకు అందరికి చెప్తున్నానండి. ఆడియన్స్ కి, నా ఫ్యాన్స్ కి అందరికి. ఓకే, సూపర్. అంటే రాబోయే కాలంలో దేవసేన హీరోయిన్ గా కూడా చూడొచ్చు. హీరోయిన్ చూడొచ్చు, అన్ని రకాల క్యారెక్టర్ చూడొచ్చు. మ్మ్. అదొకటే నేను మీకు ఏ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం? నాకు ఒక మూవీలో గానీ, ఒక సీరియల్లో గానీ ఒక మంచి చేసే క్యారెక్టర్, ఒక ఫ్యామిలీలో ఒక మూవీ ఫ్యామిలీ అనుకోండి, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్, మంచి చేసే క్యారెక్టర్. మ్మ్. రెండు ఉంటాయి కదా, పాజిటివ్ నెగిటివ్స్. మంచి చెడు చేసే వాళ్ళు ఉంటారు అనుకో ఆ ఫ్యామిలీలో. ఆ ఫ్యామిలీని కాపాడడానికి నేను మంచిగా ఓ, ఆ రోల్స్ మంచి రోలు ఆ ఫ్యామిలీని కాపాడను. వీలైతే ఆ ఫ్యామిలీ కోసం చచ్చిపోయినా పర్వాలేదు, చచ్చిపోయే రోల్ ఇచ్చినా ఓకే. అది ఎంత హ్యాపీగా, ఎంత మీరే చేయొచ్చు కదా ప్రొడ్యూసర్ గా. ప్లానింగ్లు ఉన్నాయి, మ్మ్. అన్ని అనుకరించాలి. కాలము, సమయము, మనుషులు అన్ని సహకరించాలి కదా. పైసలు కొన్ని ఉన్నాయి. పైసలు పెట్టే వాళ్ళు ఉన్నారండి. నేను అడిగితే మటుకు మ్మ్. షార్ట్ మూవీలు చేద్దామన్నా, ఇంకోటి చేద్దామన్నా పెట్టేవాళ్ళు. అసలు నా ఫ్రెండే ఒక పెద్ద ప్రొడ్యూసర్, పేరు చెప్పను. అదేలే. ఆయన ఆల్రెడీ తీశారు కూడా. ఓకే. ఆయన ఇస్తారు నాకు అవకాశం. మ్మ్. నేను కొద్దిగా నా సొంత వర్కుల వల్ల, పర్సనల్ వల్ల కొన్ని వెళ్ళలేకపోతున్నా. ఓకే. హైదరాబాద్ వస్తే ఎక్కువ ఎక్కడ పోతారు మీరు? ఎందుకన్నా అందులో లేని సందేహం వలదని నాకు ఈ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు శ్రేయభిలాష్ ఉన్నారు, ప్రతి ఒక్క ఫ్రెండ్స్ నా ఏరియాలో, అన్ని ఏరియాలో. నాకంటూ ఒక హౌస్ ఖచ్చితంగా ఉంటుంది హైదరాబాద్ లో. కట్టుకుంటే ఒక హౌస్. నేను ఒక హౌస్ లో ఉంటాను. ఎవరైనా నన్ను అభిమానికి పిలిచినప్పుడు వెళ్ళి పలకరించి చూసుకొని వస్తాను. యాక్చువల్ నాకు బయట రావడం పెద్దగా ఇష్టం ఉండదు. కడపలో గానీ, ఎక్కడైనా కానీ నాకు బయట తిరగడం ఇష్టం ఉండదు. బయటికి వెళ్తే నేను బయటకు వెళ్ళను. నిజమే. నిజంగా కూడా మా మదర్ ఉన్నప్పుడు కూడా నేను చదువుకుంటా కూడా నేను బయటకు ఎక్కువ పోను. మా వాళ్ళ ఫంక్షన్ లో కూడా పెళ్లిళ్ళు అవి ఇవి జరుగుతుంటాయి కదా, మా వాళ్ళే వెళ్ళేసి ఏదైనా తీసుకొస్తారు నా కోసం తప్ప నేను వెళ్ళను. నాకు ఇష్టం ఉండదు వెళ్ళడం. అవును, ఇప్పుడు నటికి కావాలనుకుంటున్నా, మంచి యాక్టింగ్ చేయాలనుకుంటున్నా, హెల్ప్ కావాలి, ఏమంటారు ఫ్యామిలీ కోసం చనిపోవాలి, అలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నా, నవరసాలు చేస్తావా ఇప్పుడు నేను చెప్తే?
నవరసాలు ఓపిక లేదండి. ఒక నెక్స్ట్ రెండు నెక్స్ట్ రసాలు నెక్స్ట్ ఎందుకంటే నాకు లేదు, కొద్దిగా లేదు. డల్ గా ఉన్నా, చేయలేను. చేసేదానికి ఎలా ఉండాలి తెలుసా? ఏం కాదు, నీకు ఇష్టమైన చెప్తా. హాస్యం హాస్యం నీకు నా మాట ఇష్టమైన విను, నేను ఇప్పుడు నవరసాలు చేయలేను, నేను- నాకు చాలా డల్ గా ఉంది. నెక్స్ట్ టైం నాకు నవరసాలు చెప్పండి, నేను చేస్తాను. ఓకేనా? నవరసాలు చేయడం నన్ను మించిన వాళ్ళు ఇంకొకరు మళ్ళీ లేదు. ఒకసారి చేయి, ఏమైతుంది మంచిది, మీ ఆడియన్స్ చాలా ఫీల్ అవుతారు. ఏం కాదు, ఇప్పుడు నేను క్రేజీ రావాలి కదా, మన ఇంటర్వ్యూ క్రేజీ రావాలంటే నేను ఎలాంటి నవరసాలు వాళ్ళు చేస్తే చేయాలి. బాగుంటుంది కదా. నీళ్ళు తాగు ఇప్పుడు నేను కొద్దిగా. చాలా డల్ గా ఉన్నాను, లేదు. కొద్దిసేపు బ్రేక్ ఇవ్వండి. అలాగే నవరసాలు ఓకే, నీళ్ళు తాగండి. బ్రేక్ బ్రేక్ తీసుకుందాం, తర్వాత చూద్దాం కొద్ది నవరసాల dull గా దేవసేన. ఉందండి. ఓకేనా? ఇప్పుడు ఎనర్జీతో వచ్చేస్తారు చూడండి. వస్తాను. నేను ఎలా ఉన్నా, ఎలా నువ్వు చెప్పు. ఏంది నవరసాలకి యాక్టింగ్ ఏముంది? ఎలా ఉంటే మంచిగా ఉంది. నువ్వు కళ్ళు అనుకుంటు తిరుగుతున్నాయి. నీళ్ళు తాగు. నీ ముందు మాట్లాడుతున్నాను కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి చంపేస్తుంది. నువ్వు అసలు ఎందుకు తినలేదో నీకే తెలియదు. చేసి పెట్టాను, ఎందుకు? కుక్కర్ లో రైస్ చేశాను, మళ్ళీ ఎందుకు? కర్రీ చేశాను, ఆలు ఫ్రై చేశాను, అన్ని చేశాను. ఆ. ఆ ఇంటర్వ్యూ వాళ్ళు ప్రెజరు, ఆ, నాకు చెప్పాలి కదా ఇంకొక ఫ్రెండ్ ఇంటికి రేపు పెట్టుకునే వాళ్ళం, ఏమో పోతా పోతా అంటావు. మళ్ళీ ఇక్కడనే ఉంటావు నువ్వు 2 రోజులు. నేను కెమెరా లేకుండే, నిన్న పెడదాం, నాకు జ్వరం కూడా వచ్చింది తెలుసా. ఇవాళ నేను నీకోసం ఉన్నా, నాకు చలి పెడుతుంది ఇక్కడ, అయినా నేను బయట పడతలేను. చాలా బాలే. మీరు ఫీల్ అవుతారు, మీకు మాట ఇచ్చిన ఇలా ఫీల్ అయ్యేటోడిని. ఫీల్ అవుతారు. రాకపోతే మళ్ళీ కడపకపోతే మళ్ళీ రావు అందులో నువ్వు. నాకు వర్షం తడిస్తే హెడేక్ వస్తుంది. బాగా వచ్చింది ఇంటికి, బాగానే మాట్లాడుతున్నానా ఇంత డల్ లో కూడా. అసలు నువ్వు డల్ చేతులు ఏం కాదు, నువ్వు రా, చెప్పేదాకా తెలుస్తుంది డల్ అని. నాకు అసలు ఎక్కడ లేని ఎంతసేపు వచ్చింది? బాగా వచ్చిందండి, సూపర్, నవ్వుతారు. ఇంకా బాగా మాట్లాడానా? ఇట్లా ఎవరు చూడరు, అట్లాంటి అయితే చూస్తారు నిన్ను. ఫేమస్ చేసింది మేమేగా, నా ఒక్క ఇంటర్వ్యూ లేపింది నేను, జబర్దస్త్ దాకా పోయింది. మస్తు చేసావు. మళ్ళీ ఫస్ట్ అక్కడ మీద పోయిన నవరసాలు తక్కువసి ఎందుకు? ఏదో ఒకటి చేయాలి, వేసుకుంటారు. ఒక 3 అడుగు 3 అడుగు. ఏది? శృంగారము, హాస్యము. శృంగారం ఫస్ట్ అడుగుతావులే. శృంగారం, హాస్యము, క్రోధం. నాకు కూడా తెలియదు. కోపం, కోపం, అదంతే. అంతేనా? భయానికం ఇవి రావుగా, ఎందుకు లేవి? 3 దాళ్ళే. 3 దాళ్ళే. నీకు హెల్త్ బాగాలేదు కదా. నవరసాలు నేను అడుగుతాను, చెప్తా. ఉండు ఉమ్. ఉండు అన్నావు. శృంగారం, హాస్యం, ఉండు. ఇదే. శృంగారం, హాస్యం, కోపం, కోపం. అంతేనా? నవ్వు. నేను ఫస్ట్ నవ్వే చెప్తాలే తర్వాత. నవ్వు తర్వాత శృంగారం. ఉమ్. ఏదో శృంగారం మంచిగా శృంగారం, అది రీల్స్ కి పనికి వస్తుంది, షార్ట్స్ కి. స్టార్ట్. ఆయన నవ్వుతున్నాడు. ఓకేనా? నవరసాలు అన్నీ అడిగితే బాగుంటుంది, 3 అడిగితే బాగుంటుంది. ఏగా నేనే చెప్తాను. నేను చెప్తాను. ఓకేనా? సరేనా? స్టార్ట్. కమాన్. ఇప్పుడు దేవసేన పవర్ తో వచ్చేసింది, చాలా మంచి హై డోస్ డ్రింక్ తాగింది. కానీ అయినా కూడా మీరు నీరసంగా ఉన్నారు కాబట్టి నేను కొన్ని రసాలు అడుగుతాను. 3 రసాలు అడగండి. అంటే 3 రసాలు అంటే 3 రావాలి. 3 రసాలు కావాలంటే 3 రావాలి. 3 చాలు. ఓకే, 3 రావాలి. 3 రావాలి. యాక్చువల్లీ చాలా డల్ గా ఉన్నాను. ఓకే, నేను ఈరోజు 3-4 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఓకే, కానీ మా పప్పు గారు జస్ట్ మిస్ కాకూడదు కాబట్టి ఓకే. attend థ్యాంక్ యూ సో మచ్. అందుకోసం Thank ఇప్పుడు you 3 అండి. తెచ్చుకుందాం మనం. మీకు 3 ముచ్చటగా 3 రసాలు Okay. అడుగుతాను. ఓకేనా? రసం అంటే చాలా వరకు అందరికి తెలిసింది నవరసాలు. నవరసాలు. కానీ మనం ఇప్పుడు కొత్తగా దేవసేన 3 3 రసాలు. రసాలు 3 రసాలు. కానీ నాకు ఇంతకు ముందు, నేను ఆర్టిస్ట్ కాకముందు నాకు టమాటా రసము ఇవే తెలుసుండే. టమాటో రసము, మిరియాల రసము, ఇవే తెలుసు. ఇంకో రసం ఏది? నా- ఉలవ రసము. అవే తెలుసుండే. కానీ దేవసేన చూసిన తర్వాత నవరసాల నుంచి 3 రసం వరకు అంటే అయిపోయింది. నేను ఎక్కువ చేయని చెప్పాను ఆయనకు. Okay. ఆయన కూడా 3 రసాలు చేయాలంటున్నాడు. ఓకే, 3 రసాలు చేయి. ఓకేనా? ఫస్ట్ రసం, మీకు ఇష్టమైన రసం హాస్యం. భలే మాట్లాడారు, చాలా నవ్వు వస్తుంది మీరు మాట్లాడుతుంటే. ఇంకా ఒక రసం అయిపోయింది, ఇంకా మిగిలిన 2 రసాలు. 2 రసం మీకు ఇష్టమైన రసం, మీకు కావాలంటున్న రసం శృంగార రసం. అబ్బా, చెప్పక ముందే లీనమైపోయింది చూడు, పరక్కాయ ప్రవేశం చేసేసావు. అబ్బా, మనసు పల్లికి మౌన రాగం ఇంకా రావాలి. అనువు అనువు ప్రణయ మధువు అనువు ఇంకా. సుమధువు. ఆ, ఇంకా. మనసు పల్లికి చాలు ఇంకా ఓ వా, శృంగార. నాకైతే బీభత్సంగా మంచిగా అనిపించింది మీ శృంగార రసం. 3 రసాలలో 2 రసాలు అయిపోయింది. ఇంకో రసం, 3వ రసం ఏంటంటే కోపం. మీకు శృంగారంలో మంచిగా చేయకుంటే కోపం వస్తే చూడ, ఆ కోపం చూపెట్టండి. శృంగారంలో కోపం ఏంటి? నువ్వు చెప్పిన మాట వినకుండా నువ్వు చేసే పని
చెప్పిన టైం ఏంటి వచ్చేదేంటి నాకు అసలు మాట్లాడద్దు ఏంటి ఆ కెమెరా తీయడము ఆ, ఇక్కడికి వచ్చి ఆ. అంటే నీకు 3 రసాలు 2 రసాలు అయితే పండైచ్చా అబ్బా. కోపం నాకు సెట్ కాదండి ఆహా, కోపం అయితే కాదు. కోపం కాకుండా ఇంకొకటి చెప్తా. ఇంకో చాలేండి ఏడుపు ఏడుపు చెప్పు. దుఃఖం. నీకు శృంగారం బాగా చేయనప్పుడు దుఃఖం వచ్చినప్పుడు అంటే నాకు నువ్వు కోపం తక్కువ అందుకని కోపం చేయలేదు. అందుకోసమే దుఃఖం చెప్పండి. అంటే మీకు శృంగారం టైంలో ఒక 6 గంటలు అనుకున్నాం అనుకోండి, ఒక 10 నిమిషానికి అయిపోయింది, అప్పుడు కోపం, అప్పుడు దుఃఖం అనిపిస్తుంది. శివుడు వచ్చిండు కానీ నాకేం చేయలేదని. ఒంటరిగా తిరుగాడు లేనినొక మనిషి చూసినాడు చెంతకు చేరదీసినాడు అభము శుభము ఎరుగని లేడి అతనిని నమ్మింది తన హృదయం పరచింది ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులని తను బలి అయిపోతినని ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు దుఃఖం నిజంగా దేవసేన దుఃఖం నా కళ్ళలో అసలు నీళ్లు ఒక్క సుక్క రాలేదు. రాదు ఎంత మంచి దుఃఖం అమ్మా. పాపం నీకు పాటే రానే రాదని ఎంత చక్కగా పాడావు దేవసేన. నీకు చేతులెత్తి దూరం చేయాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా నయవంచకులు ఇందులో ఉన్నారు కామాంధులు ఉన్నారు వారి చేతిలో 100,000 బలి అవుతున్నారు అబలలు బలి అవుతున్నారు నిప్పులు తిరిగే ఈ అమానుషం మాగేదెప్పటికీ చల్లారేదెప్పటికీ ఏడు బదులు నవ్వు వస్తుంది నువ్వు చేసే యాక్టింగ్ ఆపు దేవసేన, నీ దాంట్లో మంచి పాట ఇంత- ఎటువంటి పాట ఇంత కాదు. నేను అనేది నీకు నవరసంలో ఒక దుఃఖ రసం అంటే నువ్వు దాంట్లో పాట రసం కూడా తీసావు చూడు. ఐ రియల్లీ హార్ట్స్ ఆఫ్ దేవసేన. అందరు రసాలు చేస్తారు కానీ నువ్వు రసంలో పాట రసం తీసావు చూడు. దట్ ఈస్ రియల్లీ అమేజింగ్. పాట పాడుతూ కానీ ఇచ్చాను ఎదుటి నువ్వు ఏడవలే, నన్ను కూడా ఏడిపియలే. కానీ ఒక్క చుక్క ట్రై చేశాను నేను. దేవసేన దుఃఖంతో పాడుతుంది కదా అని, కానీ ఒక్క చుక్క వస్తలేదు. తుడుచుకొని నా చెంపలే కన్నీళ్ళే కన్నీళ్ళు ఉంటాయి కదా అసలు రావడానికి కొంచెం అరిగిపోయి. నిజంగా దేవసేన యు ఆర్ రియల్ ఆర్టిస్ట్. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ కానీ ఎప్పుడు కూడా సినిమాలు ట్రై చేయకు, చేద్దా నిజ జీవితంలో ట్రై చేయ. అమ్మో నిజంగా సినిమాలు ట్రై చేస్తే ఒక్కరికి ఏడుపు రాదు రాదు, టేక్లు ఎక్కువ ఇప్పుడు అయిపోతుంది. నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావా డిసప్పాయింట్ కాదు అంటే నువ్వు నిజ జీవితం ఏడవకు నువ్వు. పాటే నేను ఆ. లైవ్ లోకి వెళ్తున్నాను ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తాను వెళ్ళినప్పుడు కొంతమందికి వైజాగ్ రమా ఉంది అమ్మాయి నాతో అడిగి పాట పాడించుకుంటుంది 2 పాటలు చాలా ఇష్టం ఏ పాట? ఇది పాట కానే కాదు ఈ ఇంకో పాట చాలా బాగా పాడతాను ఇట్లా ఇంకో పాట పాడు. తర్వాత ప్రతిఘటనలో పాట దుశ్శాసనాదా? ఆ పాట అమ్మాయి పాడించుకునేసి అసలు ఆ పాట కోసమే నన్ను లైవ్ లో బ్రతిమలాడుతున్నా ఇప్పుడు ఓకే డన్. ఇప్పుడు ఆ పాట కావాలి నాకు. పాడు. నేను కర్తవ్యం. చెప్పాను అంతే పాడతాను ఆ పాట లేదు, అనేసి పాడు 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 పాడు. ఇప్పుడు రావాలి. నీ కాలు ఇరిగిపోయినాయి, నీ చేతులు ఇరిగిపోయినాయి. ఇప్పుడు నువ్వు దానికోసం లేస్తున్నావు, నేను నీకు హెల్ప్ చేస్తా. అది కాలు రిపేర్ పాట కాదండి ఏది? కర్తవ్యం సినిమానే కదా. కర్తవ్యం కాదు స్వామి ప్రతిఘటన ప్రతిఘటన. నువ్వు కాలు చేతి స్వామి సరే ప్రతిఘటన. ప్రతిఘటనలో విజయశాంతి పాట చాలా మందికి నేను లైవ్ లో పడితే చాలా ఇష్టము. అది పాడండి మళ్ళీ ఒకటి. ఇప్పుడు నేను ఇష్టమన్నా కానీ నన్ను పాడతాను పాడితే చాలా అన్నగా డల్ గా ఉన్న పాట ఒక పాడమంటున్నా పాట పాడు. ఏం కాదు, డల్ ఉన్నప్పుడే పాడాలి. ప్రతిఘటన పాట పాడాల్సిందే పాడు. కదా? పాడాలి, లేకుంటే వదలం. మా ఫ్యాన్ పూర్తి పడేసాను పాడే. ఇంకా. మా మధ్యలో ఎడిటింగ్ లో తీసేస్తాను నచ్చుకుంటే. తీసేస్తావు ఆ, ఎందుకు పాడావు పాడండి. పాడండి. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శ్లోకంతో మరో మహాభారతం 6వ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం అవ్వద్దు పాడు. బాగా పాడు. నవ్వుతూ బాగా పాట పాడుతున్నా. వాల్యూనే లేదు, పోతుంది మంచి పాడు నువ్వు. పాడు పాడు. పోయింది, value పోయింది ఆ మళ్ళీ పాటకి. పాడు. నిన్ను నా ఫ్యాన్స్ గానీ పాట ఇష్టమైన వాళ్ళు చూస్తే మరి నిన్ను చంపి పడేస్తారు కామెంట్ కాదు. ఏమన్నా పాట ఫస్ట్ లైన్ చెప్పు. చెప్పండి. బాగుంది అది లైన్. దుర్వినియోగలోకంలో దుర్వినియోగం అన్నప్పుడు శృంగారం ఎందుకు చెప్తున్నావు? ఎప్పుడు చేస్తే చూడు మళ్ళీ నువ్వు ఎట్లా రావాలి, నువ్వు నాటకం, నువ్వు ఏంటి? ఎంత ఫీల్ అవుతుందా లేదు, రియల్ గానే మంచిగా చేస్తున్నావు. ఇప్పుడు మంచిగానే ఉంది. నేను చెప్పేది కూడా మంచిది. ఇప్పుడు మళ్ళీ అనుకో, నువ్వు యాక్టింగ్ చేయాలి విజయశాంతి గారి లాగా చెయ్యి. అంటే ఎస్, అది కావాలి నాకు. దేవసేన ఉంచాలి. కమన్ స్టార్ట్.
కమాన్ స్టార్ట్ నౌ. దేవసేన ప్రతిఘటన మూవీలో విజయశాంతి గారు లాగా చేయబోతుంది, పాటతో యాక్షన్ తో మనకు రంజింపజేయబోతుంది. అండ్ కమాన్ స్టార్ట్ దేవసేన, కమాన్. నీలో ఉంది తీ పస. మీకు ఊరికన్నా చెప్పానండి. కమాన్ తీ. నాకు నీ దానిలో నటన చూడాలి, ఈ చూసి నీకు అవకాశాలు రావాలి, రికార్డులు కొట్టాలి, రోజుకి నువ్వు 10 సినిమాలన్నా చేయాలి. నువ్వు నవ్వుతే ఆ పాటకు వాల్యూ అవుతుంది. నేను నవ్వను, నువ్వు నవ్వావు లేచి కొట్టేస్తా. నేను నవ్వను. కానీ ఓకే, నువ్వు డైలీ బిజీగా ఉండాలి. నవ్వావు. గంటకు ఈ 3 పాట సినిమాలు నాకు చేయాలి. చాలా ఇష్టము. కించపరిచిన వాడు లేదు చాలు స్టార్ట్ డన్. నేను కామ్గుంటా. డన్ నవ్వుతా. పాడు. నవ్వుతే ఇక మళ్ళీ ఈ వాడుకో. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాసులు చిందిస్తూ రాస్తున్న పాట వాల్యూ లేదు పాట నువ్వు ఎందుకు నన్ను చూస్తున్నావు? నువ్వు అట్లా ఎక్స్ప్రెషన్ పెట్టి నిజంగా లేదు నాది కామరే పడదు. చెప్తారు. నువ్వు చాలా బాగా పాడుతున్నావు దేవసేన. నేను నిన్ను ఒక మంచి సింగర్ సింగర్ ప్రోగ్రామ్స్ లో చూడాలని ఉంది. నిజంగా చాలా బాగా పాడుతున్నావు. అదే ఊపులో ఇంకో సాంగ్ పాడవా నాకు? సింగర్ గా పాడాలి పోవాలని ఏం లేదులే గానీ ఉడికి ఇంట్లో 4 పాటలు అట్లా పాడుకుంటా లేదు లేదు, నీ టాలెంట్ అనేది 100 మందికి తెలవాలి. నీ టాలెంట్ అనేది ప్రజలకు తెలవాలి. నీ టాలెంట్ అనేది సింగింగ్ అనేది ఈ ప్రపంచం అంతా తెలవాలి. అంత చక్కగా పాడుతున్నాను తెలుసా. నీ అంతా నువ్వు ఇంట్లో వరకు అనుకుంటున్నావు. ఆ సాంగ్ లో చూశాను ఎంత బాగా ఉంది. నవ్వింది కాదు, నేను చెప్పే నిజం. ఇలాంటి నవ్వే వాళ్ళకి కూడా సాంప్రదాయమైన సాంగులు అట్లాంటి నీకు ఇష్టం ఉండవు. నీకు ఆ రొమాన్స్లు ఆ మత్తు పాటలు ఇట్లా పెడితే చాలా ఆనందంగా ఫీల్ అవుతావు. ఒక మత్తు పాట సాంప్రదాయమైన పాట పాడితే ఎగతాళి హేళన నిన్ను సరే ఒకసారి సాంప్రదాయమైన పాటలు నీ దగ్గర పాడను. అయితే ఒక ఇప్పుడు రొమాన్స్ పాడు. ఎన్నిసార్లు పాడాలి రొమాన్స్? పాడి 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 రొమాన్స్. ఇగో నేను ఒకటి చెప్పాలన్నా, ఒకడు పని చేసి అలసిపోతారు కానీ రొమాన్స్ చేసి ఎవరు అలసిపోరు. నీ దగ్గరకు వచ్చి మరీ ఏమనుకుంటారు ఏంటి ఎప్పుడు రొమాన్స్? దేవసేనకి ఒక భక్తి, ఒక మంచి సరే ఒక భక్తి గీతం పాడు, ఒక సాంప్రదాయం పాడు. పాడు ఒక దేవుడు పాట పాడు. డివోషనల్ పాడము. నీకు నచ్చిందే కదా. నేనంటే రొమాన్స్, నేనంటే ఇంకా ఏదో. నువ్వు డివోషనల్ కదా. ఇప్పుడు ఇటైనా డివోషనల్ వదిలే గానీ మళ్ళీ ఒక మంచి సాంప్రదాయం పాట పాడు. మళ్ళీ నువ్వు పాడిన తర్వాత చెప్తాది సాంప్రదాయమా కాదన్నది. పాత పాటలే అయితే ఓకే పాడండి. మీకు ఎవరైనా నల్లగా ఉన్నారు ఆయన మీద ఒక పాట పాడు. నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే, చిన్నవాడే పోయమ్మో రాధకే చిక్కినాడే, లేదమ్మా లేదు రుక్మిణికి దక్కినాడు నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే. నువ్వు వారి వరసలున్నదానివి, నువ్వు మనసు దోచుకున్నదానివి, మనసిచ్చి మాట పుచ్చుకొంటివి, నువ్వు మనసిచ్చి మాట పుచ్చుకొంటివి, మంచితనముతో నువ్వే గెలుచుకొంటివి నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే. రాధాకృష్ణుల కదలేనమ్మా, వారు ఎన్నడూ ఆలు మగలు కాలేదమ్మా. రాధాకృష్ణుల ప్రేమే పవిత్రము, లోకానికే అది ఆదర్శము. రాధాకృష్ణుల ప్రేమే పవిత్రము, లోకానికే అది ఆదర్శము. గోపాల బాలుడు నీ పాలిలోడు, గోపాలకృష్ణుడు నీ పాలి దేవుడు, వాడు నీవాడు కాదు, నీవాడు కాదు కానే కాదు నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే. ఆ పాట నాకు చాలా ఇష్టం. సూపర్. మంచి పాత పాటలన్నీ బాగా నేర్చుకునేటట్టున్నావు కదా. అంటే అప్పుడు పాత పుస్తకాలు ఉన్నాయి. మా అమ్మ పాటలు టీవీలు చూస్తాను కదా, అమ్మతో కూడా చూస్తారా? అమ్మతో కూర్చొని చూస్తాను అప్పట్లో. అప్పుడు ఆమెతో పాటు ఆ పాత సినిమాలు పాత పాటలు నేర్చుకున్నా. ఇప్పుడు అసలు సినిమాలు కూడా పెద్దగా పోను నేను, అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఈ ఐటమ్ సాంగ్స్ అప్పట్లో కూడా బాగా వచ్చేది కదా. గుడివాడకెళ్ళాను మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే ఓకే. పాట పల్లె పాట కదా. ఇది లేదా? ఇదేమంటారు? గుడివాడకెళ్ళాను అది వాడు.
ఏం చేసేద్దాం ఇక. గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, నెల్లూరు ఏలూరు ఎన్నెన్నో వెళ్ళాను. ఎడ చూసినా ఏది చేసినా ఏదో కావాలంటారు. పోకిరోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు, పోకిరోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు. కమ్మని పాట వెచ్చని ఆట ఆడమంటారు, కమ్మగా పాడమంటారు. నచ్చానంటే జే కొడతారు, నచ్చకపోతే చీ కొడతారు, పచ్చి పచ్చిగా పైబడతారు. పోకిరోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు. గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, నెల్లూరు ఏలూరు ఎన్నెన్నో వెళ్ళాను. ఏడ చూసినా ఏది చేసినా ఏదో కావాలంటారు. పోకిరోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు. నేను గుంటూరుకి వెళ్ళాను, నెల్లూరుకి వెళ్ళాను, అన్నిటికి వెళ్ళాను. ఎంతమంది పడ్డారు మీద? పడనియ్యలేదు ఎవరిని. ఓ అచ్చా. అవును, పాట మధ్యలో నవ్వే చూడు, పడ్డారు అనగానే ఏం గుర్తొచ్చింది? ఎవరైనా పడ్డది గుర్తొచ్చిందా? మీ కెమెరా మ్యాన్ నవ్విస్తున్నాడు. అవునా? ఓహో, అందుకని సూపర్, బాలే వాడుతున్నావు. ఈ మధ్య మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను కొద్దిగా డల్ అవుతున్నా. కదా, నా దిష్టి తాకుతుంది మీకు. దిష్టి కాదు, ఆ. something. ఏంది, నర్వస్నెస్ వస్తుందా? ఇలా ఫ్రెష్ గా మీ ఇంటర్వ్యూకి రావాలి. ఎక్కడెక్కడో వేరే వేరే చోట్లకి అది వెళ్ళి మీ వస్తే తప్పు. నన్ను మోసం చేసి వేరే వాళ్ళ దగ్గర పోతుంది. అది అది. అంటే మోసం కాదు, పరమ మోసం, డబుల్ మోసం కదా. అంటే టైర్డ్ అవుతాను అనుకోవాలా, టైర్డ్ అయ్యా. ఉమ్. ఇంత ముందు కూడా ఒకసారి టైర్డ్ అయ్యా. నువ్వు అట్లా సున్నితంగా ఉన్న బాడీని అట్లా స్ట్రెస్ కి లోన్ కానియద్దు, నువ్వు స్ట్రెయిన్ కావద్దు. నీ సున్నితమైన బాడీ ఏమనుకోవాలి? లేదు, నేను రెస్ట్ బాగా తీసుకోవాలి, మళ్ళీ? ఎక్కువ స్ట్రెయిన్ కాకూడదు. యా. నాకు మెయిన్ నిద్ర అంటే చాలా ఇష్టం. ఉమ్. కొన్ని ఎక్కడికైనా ఫంక్షన్లకు పార్టీలకు ఎక్కడ వెళ్ళినప్పుడు నిద్ర మేలుకుంటే, నిద్ర లేని వల్ల నేను కొద్దిగా dull అవును, కానీ అవుతా. మీరు చాలా, నాకు ఒకటి తెలిసింది ఏంటంటే మీరు గంట సేపు స్నానం చేస్తారట. ఏం అది చేస్తారు? ఎన్నోసార్లు అడిగా. అడిగి మళ్ళీ ఇంకా అడగాలి. అవును, నేను బాగా చేస్తావా? నీట్ గా అన్ని చేసుకొని వస్తాను అంటే బయటికి. ఎంత, ఒక్కొక్క చెయ్యి, కాలు, ఇంకేమేమి? ఒక కాలు ఒక చెయ్యి అని నీట్ గా బాగా కడుక్కొనేసి ఫేస్ వాష్ చేసుకొని బాగా నీట్ గా చేసుకొని అన్ని చేసుకొని వస్తాను. అది కూడా మీకు కావాలి, నా వాష్రూమ్, నా ఇష్టము, నా వాళ్ళు. అది కూడా మీకేంటి బాధ? అంటే ఇంత చర్మ రహస్యం ప్రతిదీ తెల్లగా కావాలా ఉంది. మీకు? కాదు, ఇంత తెల్లగా ఉంది కదా, ఏం వాడతావు? ఏం వాడలేండి, సుగంధాల పరిమళ. పిఎస్ ఒకటి సోప్ వాడతాను. ఏంటిది? నా చర్మ సందర్భంగా పియర్స్. ఓ, మెత్తగా ఉంటదా అది? సోప్ చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటదా, మెత్తగా ఉంటదా? మంచి స్మెల్ వస్తుంది. ఉమ్. ఓకే, అది వాడతా. అది వాడుతుంది. ఎంతసేపు రుద్దుకుంటుంటా బాగా? బాత్రూంలో స్నానం చేసి సేపు రుద్దుకుని ఇవి అడుగుతారా? బాత్రూమ్ అడుగుతలేను, నీకు ఒక స్నానం పియర్స్ కదా, చాలా నచ్చిందంట కదా, ఎంతసేపు రుద్దుకుంటావు నీ బాడీకి? వీడియో చేసి పెడతానండి, ఎంతసేపు అంత భాగ్యం మాకు వద్దులే గానీ, లేదు పబ్లిక్ కూడా ఎంత ఫస్ట్ ఇప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు, ఎగ్జాంపుల్ తప్పుగా అనుకోకండి, మీరు స్నానం చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? నేను ఇట్లా మార్చి పడేస్తా. అరే అదే చాలా మంది ఏమంటారు అంటే, దేవసేన అందాలను ఇట్లా ఎట్లా ఆస్వాదించాలి, కనీసం ఈ రకంగా మేము ఏ చూడాలి. అందం లేదండి, అందరిలాగే ఉన్నా నేను, అంత అపూర్వ సుందరగా ఏం లేదు. అట్లా అనొద్దు, ఇది నేను ఒప్పుకోను, ఫస్ట్ బాత్రూమ్ అయినా ఫస్ట్ ఏం చేస్తారు? మీరు నెత్తి మీద చేస్తారా, ఎట్లా చేస్తారు? ఏదో చేస్తాను. ఏ షాంపూ పెడతారు? మీ హెయిర్ బాగుంటది ఇట్లా అలల్లాగా, సముద్రాల మీద అలల్లాగా ఇలా ఉంటుంటాయి. ఏం వాడతారు? సన్ సిల్క్ వాడతా. సన్ సిల్క్. సిల్క్ బాగా నచ్చుతుంది, నాకు మెత్తగా ఉంటది కదా సిల్క్. ఈ మధ్య కొద్దిగా ఏమైంది? హెయిరింగ్ తగ్గించిన, ఎందుకు? మెంతులు పెట్టడము అవి అన్ని పెట్టడం తగ్గించేసిన. అయ్యో, ఎందుకు? బాగా కుదుళ్ళు బాగుండేటివి, ఈ మధ్య తగ్గించిన, కొద్దిగా కేరింగ్ తీసుకుంటా. ఎట్లా చేయకు దేవసేన, నువ్వు మంచిగా కేరింగ్ తీసుకొని అందానికి ఏంది? పప్పు వల్లే ఏది చేయట్లేదు, ఎందుకంటే ఏది చూసినా పప్పు కామెంట్ చేస్తున్నాను ఈ మధ్య. అట్లాగా. అవును, నీ అద్దాలు కళ్ళు కూడా చాలా బాగుంటాయి. ఏంది అది? కళ్ళు బాగుంటాయి కదా, ఇప్పుడు నిద్ర కూడా డల్ గా ఉంది. నువ్వు అది చెప్పేదాకా తెలియదు మాకు నిద్ర అని. నీ కళ్ళు చూస్తుంటే చూడు, పిట్టపిల్ల ఆడిపోతుంది నీ కళ్ళు. మత్తు కళ్ళు మీద ఒక పాట పాడవు? ఏదైనా మత్తు గుచ్చి గుచ్చి చంప మాకు వస్తా పాట? మత్తు గురించి రాదా? ఓకే, సరే, ఓకే. నీ పెదాలు అదంతా బాగుంటాయి నువ్వు, ఓకేనా? ఓవరాల్ గా థ్యాంక్ యూ సో మచ్. పోనీ అందరు కాంప్లిమెంట్స్ ఏంటంటే బాగుంటానని. సో మీరు అలా ఎంకరేజ్ చేసే కొద్దీ నేను ఇంకా అందంగా తయారై మీకు మంచి మంచి వీడియోస్ చేసి, మంచి మంచి ఇంటర్వ్యూస్ చేసి, ఇంకా మంచి మంచి షోలోకి వెళ్ళి మీకు ఇంకా అందంగా కనిపించి మిమ్మల్ని ఉత్తేజింపజేస్తూ, అలరింపజేస్తూ, మీ హృదయాలలో నిలిచిపోతూ, మీ హృదయాలు అలా కదిలిస్తూ, మీ దేవత నవ్వుతూ నవ్విస్తూ ఇలాగే ఉంటాను. మీ అందరి ప్రోద్బలము, సపోర్టు, సహకారము, దానివల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అలాగ ఉండాలని ప్రేక్షకులందరూ కోరుకుంటున్నాను. అలాగే కొన్ని చెప్పాను,
ఇంటర్వ్యూలు వచ్చాయి ఈ నమ్మద్దు అనే విషయము. కంపల్సరీ నీకు సపోర్ట్ దేవసేనకు అసలు ఇట్లా చిట్కేస్తే కథ. ఛానల్కి వస్తే ఖచ్చితంగా నాకు ఏదో ఒక అదృష్టం లక్ కలిసి వస్తుంది. ఈసారి ఏ అదృష్టం వస్తుందో ఏ షోలోకి వెళ్తానో చూద్దాం. మరి ఓకే పప్పు గారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా నాకు ఒక లక్ అదృష్టం లాగా వస్తుంది ఏదో ఒకటి. ఇంతకుముందు వస్తే ఒక షోలో పిలిచారు, ఇంతకుముందు వెళ్తే వేరే ఒక చోటుకి వచ్చిన అవకాశం. ఈసారి ఏమొస్తుందో చూద్దాం. ఆ కంపల్సరీ క్రెడిట్ పప్పు గారికి ఇస్తాను నేను. అందుకే పప్పు గారు అంటే ఇష్టం, కానీ పప్పు గారు నన్ను ఏదేదో క్వశ్చన్ అడిగి ఏదేదో ఉట్టిగానే జనాలను దేవసేన అంటే చిందరవందర నవ్వాలి. చేస్తారు. కానీ నేను నవ్వుతూనే పాజిటివ్ గానే పప్పుకు ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే పప్పు గారు నన్ను హైలైట్ చేయాలి. ఇలాంటివి ఇప్పుడు జనరేషన్ లో ఆయన ఉద్దేశం ఏంటంటే సామరస్యంగా దైవ పాటలు పాడుకుంటూ ఏదో చిన్న చిన్న మాట్లాడితే జోష్ రాదు. ఇలాంటి వాటి వల్లనే ప్రజల్లో జోష్లో ఉన్నారు. ఇప్పుడు నేనున్నాను, మొన్న ఒక వీడియో పెట్టాను, దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు, అమ్మవారిని చేసి దర్శనం చేసుకుంటూ, ఎవరు చూడు ఏం లైక్లు ఏం రాలే. అది ఒక అబ్బాయితో చేశాను. కథం. మదమెక్కిన సింహం లాంటి మగడు కావాలి, పొగరెక్కిన సింహం లాంటి అని చేశాను ఒక వీడియో, ఏదో ఒకటి చేశానులే. ఎన్ని లైక్లు, ఎంత వైరల్, ఎన్ని కామెంట్లు, అబ్బబ్బబ్బబ్బబ్బో. సో సొసైటీలో వాటికి ఉన్నంత వాల్యూ మంచిదానికి లేదు. సాంప్రదాయాలకు మంచిదానికి లేవు. ఓకేనా, ఇప్పుడు అందరూ అందుకే అలాంటివి చేస్తున్నారు. ఎస్ ఓకేనా, థ్యాంక్ యూ ఇలా దేవసేన పప్పు గారు. నన్ను అడగడంలో తప్పేం లేదు. జనాలు వీటికి కొద్దిగా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నేను కూడా సహకరిస్తున్నాను. తప్పు ఒప్పు లేదు ఇంటర్వ్యూలో ఉంటే మీరే క్షమించండి. క్షమించు. గొప్ప మనసుతో మా ఇంటర్వ్యూని హైలైట్ చేయండి. ఓకే. మా ఛానల్ 24/7 న్యూస్ ఛానల్. అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు ఇవ్వండి, కామెంట్లు ఇవ్వండి. గంట ఉందండి మీ దానికి, పెద్దదే ఉంది గంట పెద్ద కూడా. గంట, పెద్ద హాల్ కూడా బాగుంది, పెద్ద గంట అవుతుంది. కొట్టండి, మాకు సహకరించండి, సపోర్ట్ చేయండి. మీ దేవసేన. బై బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ దేవసేన గారు. ఇంకా Thank you మంచి మంచి అండి. పొజిషన్ కు ఉండాలని థ్యాంక్ కోరుకుంటున్నాను. యూ. ఓకేనా, బాయ్. బాయ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.